క్రీస్తు నామములు శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము పునరుద్ధాన దినము. ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం మాట చూపిన బాట. మాట చూపిన బాట. దేవుని మాట వాక్య రూపంలో ఉండగా ఆత్మ ప్రేరేపితముతో కాపరి పలుకుతుండగా దానిలో మహాజ్ఞానం ఉండాలి అని దేవుడు చాలా జాగ్రత్తగా చెప్పాడు. మళ్ళా చెప్తున్నా, దేవుని మాట వాక్య రూపంలో ఉండగా కాపరి నోట మహాజ్ఞానముతో వెలువడాలి అని దేవుడు చాలా జాగ్రత్తగా రాయించాడు బైబిల్ని. కాపరి నోట మహాజ్ఞానం అనేది బయటికి ఎప్పుడు వస్తున్నాయి అంటే రాయబడినటువంటి 66 గ్రంథాల్లో ఏవైతే ఉందో దానిని స్పష్టంగా, పుష్పటంగా, విశ్లేషణాత్మకంగా, విశ్లేషణ ధోరణిలో ఎదుటివారికి సైతం అర్థమయ్యేటట్టుగా, ఆలోచింపజేసేటట్టుగా ఉన్నప్పుడే దానిని మహాజ్ఞానం అంటారు. అంతకుమించి పరమర్థ గ్రంథాల వైపు వెళ్ళి వాటిలో ప్రావీణ్యత సంపాదించుకోవాలని తొందరపడ్డా, ఆతృతపడ్డా, దాన్ని తీసుకొచ్చి గ్రంథం మీద రుద్దిన, బైబిల్ గ్రంథాలకి రుద్దిన, అదైతే మహాజ్ఞానం అవ్వదు. అది లోకజ్ఞానం అవుతుంది. ఈ రెండిటికి తేడా ఏంటంటే బైబిల్ని ఎంత జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఎదుటివారు అపార్థం చేసుకున్నప్పుడు అది అపార్థము అని చెప్పడానికి గ్రంథాన్ని మాత్రమే వాడాలి. అంతకు మించి వెళితే అది ఎక్కడికైనా దారి తీయొచ్చు. ఇది తెలియక చాలామంది వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అంటే బైబిల్ని స్పష్టంగా చదవటం రావటం లేదని నాకు అర్థమైపోయింది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని మాట అనేది చీకటి కలిగిన బ్రతుకులకు వెలుగునివ్వాలే తప్ప చీకటిలోకి ఇంకా నెట్టి కటిక చీకటిలో ఉంచటానికి కాపరి మాట ప్రేరేపితంగా వాళ్ళకి తాకకూడదు అన్నది వాస్తవం. అందుకే బైబిల్ని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రారంభ కాలంలో హతసాక్షి అయినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే క్రొత్త నిబంధనలో వారు స్టెఫెన్ గారు. ఈయన దైవ ఆత్మతో నిండుకొని మహాజ్ఞానాన్ని ఆదాము నుండి క్రీస్తు వరకు ఎన్నో సంగతులు ఆనాటి అనేక దేశాల సమూహాల మధ్య మాట్లాడినప్పుడు వాళ్ళు ఓర్చుకోలేకపోగా ఆయన మీద వేసిన ఏంటంటే ఇతడు ఈ స్థలమును, మన ధర్మశాస్త్రమును పాడు చేసి యేసు అనే అతన్ని బయలుపరుస్తున్నాడు అన్న ఒక నెపాన్ని మోపాడు. నిజానికి యేసుక్రీస్తు వారి గురించి వాళ్ళకి అర్థమై ఉండుంటే ధర్మశాస్త్రంలోని ఎన్నో సంగతులు యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశాలని, రాకడని, ఆయన వచ్చిన తర్వాత జరిగే పరిణామాలని స్పష్టంగా రాయించిన ఆనాటి ప్రావీణ్యత గల వారికి అర్థం కాల. స్టెఫెన్ ఎప్పుడైతే దాన్ని బహిర్గతం చేశాడో ఓర్చుకోలేకపోయి స్టెఫెన్ని చంపడం జరిగింది. చంపటానికి ముందు దేవుడు స్టెఫెన్ గారి గురించి రాయించిన మాట నిజంగా క్రైస్తవుడి బ్రతుకుల్లో ఆ లైన్ ఉంటుందా అంటే నాకు తెలిసి అది ఉండదనే అర్థమవుతుంది. జ్ఞానం అంటే 66 పుస్తకాల ఉద్దేశాన్ని చాలా జాగ్రత్తగా చెప్పగలిగేది మాత్రమే తప్ప మరొక దాన్ని నువ్వు టచ్ చేస్తే అది ఎక్కడికైనా ప్రమాదంగా తీసుకెళ్తుంది. అందుకనే బైబిల్ని ఎప్పుడు కూడా దైవ కోణములను చదవాలి తప్ప మానవ ఆలోచనతోనూ మరొక దాంతోనూ చదవకూడదు.
ఎంత స్పష్టం. అందుకనే ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం మాట చూపిన బాట. నిజంగా దేవుని మాట మనకు బాట చూపిందా అంటే మంచి మాట ఉంది. ఏమన్నా తెలుసా? యేసుక్రీస్తు అంటున్నారు, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును అయి ఉన్నాను. మార్గము, సత్యము, జీవము క్రీస్తు. అది మాట. మార్గం అనగా బాట. కాబట్టి ఇప్పుడు నా దేవుని పిల్లరా, కాపరి నోట ఏదైతే వస్తుందో అది సంఘం ఖచ్చితంగా వింటుంది. సంఘం అనగా ఎక్కడైతే కాపరి మాట్లాడతాడో అక్కడ కూడుకున్నటువంటి సమూహ జాబితా సంఘము అనగా కూడిక. అందుకనే బైబిల్ని ఎప్పుడు కూడా మన పితరులు మనకి మార్గదర్శకులుగా దేవుడు పెట్టిన వారిని ఆదర్శంగా తీసుకొని మాత్రమే బైబిల్ని చెప్పాలి. మీకు సంగతి చెప్తాను. నేను అప్పుడు జాన్పాల్ ఉన్నాడు మన సంఘంలో, చర్చిలో. నేను జాన్పాలు మరొక సోదరుడు కలిసి ఎప్పుడు సువార్తకి వెళ్తుండే బయటికి. నాకు ఒకసారి బోరమండ్ ఏరియాలో మీటింగ్కి 3 days అవకాశం వస్తే అక్కడ స్పీకర్గా వెళ్ళాను. 3 రోజులు 2 రోజులు నేను స్పీకర్ని, వేరే ఒక ఆయన ఒక స్పీకర్. ఫస్ట్ రోజు నేను, సెకండ్ రోజు నేను, థర్డ్ రోజు ఆయన. ఆ రోజున ఎగ్జాక్ట్లీ ప్రసంగం స్టార్ట్ చేసే ముందు బయట నుంచి ఒక శబ్దం వచ్చింది మన ముస్లిం సోదరులకి, అల్లాహు అక్బర్ అని. వెంటనే ప్రసంగం మాట్లాడుతూ స్టార్ట్ చేశాను, ప్రసంగాన్ని ఆపాను. ఆపి అది అయిపోయేంత వరకు వెయిట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. అప్పుడు ఒక ఆయన అడిగాడు నన్ను, ఇంత ఒబీడియంట్గా, ఇంత జాగ్రత్తగా క్రైస్తవ సమూహం ఉంటే ఎంత బాగుండు అన్నాడు. దీన్ని బట్టి ఏమర్థమైంది? అలా ఉండరు అని అర్థమైంది. అలా ఉంటే బాగుంటుంది అన్నది మనం నేర్పాం. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లారా, దేవుడు మహా ఆలోచనతో రాయించిన ఈ మాటలు ఒక మనిషిని నిలబెట్టలే తప్ప ఒక మనిషిని పండబెట్టకూడదు మట్టిలో. ఎంత జాగ్రత్త ఉందో చూడండి. అపోస్తల కార్యములు. అందుకే బైబిల్ని ఎప్పుడు కూడా వర్డ్ టు వర్డ్ అనేది చాలా స్పష్టంగా చదవాలి. టిక్లు పెట్టుకుంటూ పోకూడదు. 6:10 ఎంత స్పష్టంగా చూడండి. మాటలాడుటయందు అతడు అనగా స్టెఫెను అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. వీరెవరు? మహాజ్ఞానముతో మహా ఆత్మతో నిండుకున్న స్టెఫెన్ మహాద్భుతాలు కార్యాలు చేస్తుంటే వాటి సంగతి ఎంతో తేల్దామని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చినప్పుడు, సమూహాలుగా వచ్చినప్పుడు వారందరి ముందు కూడా ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులను, క్రీస్తుతో ఉన్న సహబంధాన్ని చాలా బేరీజుగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు తట్టుకోలేకపోయారు. మళ్ళా కోట్ చేస్తున్నా, ధర్మశాస్త్ర సంగతులను, ధర్మశాస్త్రంలో దాగి ఉన్న క్రీస్తు కూర్చున్న నిగూఢ సంగతులను స్టెఫెను అగపరిచిన మహాజ్ఞానం ముందు వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు, వాళ్ళు గ్రహించలేకపోయారు. అర్థం కానప్పుడు కోపం వస్తుంది, గ్రహించడం చేతగానప్పుడు పగ పెరుగుతుంది. ఈ రెండింటికి మూలం అర్థం చేసుకునే మనస్సు లేకపోవటం. కనుక స్టెఫెను ఎప్పుడు కూడా బయటికి వెళ్ళా, బయట వాటి గురించి మాట్లాడి వారిని ఏదో క్రిటిసైజ్ చేయాల, బయట వారి గురించి మాట్లాడి వాళ్ళకి ఆగ్రహాన్ని తెప్పించలా. రాయించిన మాటలోని వాళ్ళు అపార్థం చేసుకున్న ఉద్దేశాలను, రాయబడిన సంగతి వెనకాతల భావజాలాన్ని ఆనాటి ప్రావీణ్యుల మధ్య చాలా జాగ్రత్తగా మాట్లాడాడు. అందుకే దేవుడు అంత స్పష్టంగా రాయించాడు. మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. ధర్మశాస్త్రానికి క్రీస్తు ఆలోచన, ధర్మశాస్త్రం కలిగి ఉన్నది అన్న దానికి మధ్య వాదం. బయటికి పోలే. బైబిల్ గొప్పతనం చెప్పాలంటే మరొక దాన్ని తగ్గించవలసిన అవసరం లేదు. బైబిల్ గొప్పతనాన్ని 10 మందికి తెలియజేయాలంటే బైబిల్ గొప్పతనాన్ని మాత్రమే చెప్పాలి.
ఎవరైతే ఏ వాక్యాన్ని అయితే ఏ అధ్యాయములో సంగతినైతే వాళ్ళ బుర్రకి అందిన ఆలోచనతో మాట్లాడి అపార్థం చేసి వదిలారో దాన్ని ఖచ్చితంగా క్లీన్ షేప్ చేయాల్సిన బాధ్యత అయితే మనకుంది. అంతవరకే క్రైస్తవుడు ఉండాలి. అది నిజమైన బాట. ఇంకా మీకు చెప్పాలంటే బ్రిటిష్ వారు వెళ్ళిపోయే సమయం గాంధీ గారు తీసుకున్న స్టెప్పు, ఉప్పు సత్యాగ్రహం నినాదం, యావత్ ప్రపంచం కదులుతుంది, ఉడికిపోతుంది. 1944 to 47 మధ్యలో ఏమీ చేయలే ఆయన. వాళ్ళు కొడితే కొట్టించుకుంటున్నాడు, తిడితే తిట్టించుకుంటున్నాడు, అంతే అంతే అంతే. క్రీస్తు ప్రేమ స్వతంత్రానికి పునాది వేసిందని మనం చెప్పగలం. కానీ ఇదే మాటను బయట చెప్పాను వాళ్ళు వింటారా? గాంధీ గారు గొప్పోడు కాబట్టి మేధావులందరూ కూడా అలాగే ఉంటారు అన్నది ఆయన ఉద్దేశం. కానీ లండన్ కేంబ్రిడ్జ్లో చదువుకున్న చదువులో బైబిల్ ఇమిడి ఉందన్న ఆయనకి. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే సహనం, ఓర్పు అనేది ఎప్పటికైనా విజయాన్ని అందిస్తుంది. కాబట్టి అగుపరిచిన జ్ఞానమును, ప్రేరేపించిన ఆత్మను, అంటే జ్ఞానాన్ని ప్రేరేపించేది ఆత్మ. ఎక్కడైతే అపార్థం జరిగిద్దో దాన్ని సరిచేసేది ప్రేరేపించిన ఆత్మ, జ్ఞానము. ఇది మనకు నిజంగా అర్థమైతే బైబిల్ ఇప్పటికీ ఎప్పటికీ ప్రపంచంలో నెంబర్ 1గా అనేక మంది హృదయాలను దోసుకుంటుంది. కానీ సాతాను ఊరుకుంటుందా? ఊరుకోదు. నువ్వేం చదువుకున్నావు? WMA. ఎక్కడ చదివావు? ఫలానా చోట, దూరపు కొండలు నులుపు. ఆస్ట్రేలియా వాడు జేఎన్టీ చదువుకుంటున్నాడు. జేఎన్టీలో మొత్తం 16 సెక్షన్లు ఉన్నాయి. జవహర్లాల్ నెహ్రూ థియాలజీ యూనివర్సిటీ, టెక్నాలజీ యూనివర్సిటీ సంథింగ్ ఏదో. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ చదువుకుంటున్నారు. ఎక్కడి నుంచి వెళ్ళిన మనము ఆస్ట్రేలియా, అబ్రాడ్ అంటాం మనం. మేమండి లండన్లో అబ్రాడ్, సింపుల్గా క్వైట్ వర్డ్ అబ్రాడ్ అండి అంటుంటాం. ఆ అబ్రాడ్ నుంచి వచ్చిన వాడే ఇక్కడ చదువుకుంటున్నాడు మన దగ్గర. మనం ఏమో అటు చూస్తుంటాం, వాడేమో ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఏం తక్కువైందని? మన పిల్లలు నిజంగా గొప్పగా చదువుకుంటే ట్యూషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన ఇంట్లో చదువుకుంటారు. మనం చెప్పగలిగే స్థితిలో ఉంటే మన ఇంట్లో చదువుకుంటారు వాళ్ళు. ఫస్ట్ అది ఉందా లేదా వాళ్ళలో, ఆ సెటరేట్ ఉందా లేదా? ఇక్కడ 2 మైనస్లు. 1 మనకు సమయం ఉండదు, 2 మనకు చదువు రాదు. చదువు వస్తే సమయం ఉండదు, సమయం ఉన్నవాడికి చదువు రాదు. అప్పుడు ట్యూషన్ మార్కి వెళ్ళాలి. పైత్యం ముదిరితే విదేశాలకి, పైసలు లేకపోతే లోకలు. అలా ఉంది, అంతే కదా లోకం ఉంది. కనుక నువ్వు బాగా చదువుకున్నావు, WMA. ఇప్పుడు ఏం చేస్తావు? బైబిల్ ఎలాగో నువ్వు అపోస్తలం పట్టేశావు, ఇప్పుడు దాన్ని చదువు, అంతే. దాన్ని చదువు. దేవుడు చెప్పలేదా? అందుకే చెప్తుంటా ఇప్పుడు కూడా, బైబిల్ని చదవటం క్రైస్తవుడికి రాదు, నేను ఇస్తా సర్టిఫికెట్. బైబిల్ని చదివే పద్ధతి కానీ వర్ణించే విధానం కానీ క్రైస్తవులకు రాకపోవటం వలనే ఇన్ని సమస్యలు ఈ రోజున ప్రపంచంలో. ఎందుకు వస్తాయి సమస్యలు చెప్పండి? సమస్యకు మూల కారణం ఎవరు? నీ నోటి మాట, నీ నోటి దోల కదా. ఎలా చదువుతున్నాం బైబిల్ని? వచ్చేసింది, మొత్తం వచ్చేసింది. నిత్య విద్యార్థి ఎప్పుడు కూడా నేను ఈరోజే అడ్మిషన్ తీసుకొని జాయిన్ అయ్యాను, అంతే. ఇంకా నువ్వెంత పెద్ద స్కాలర్గా ఎదిగినా నిత్య విద్యార్థిగా నువ్వు ఉండగలిగిన రోజునే దేవునికి జ్ఞానాన్ని ఇస్తాడే తప్ప లేకపోతే జ్ఞానం ఇవ్వడం. అందుకని చాలామంది నాకు జ్ఞానము లేదు, లోక జ్ఞానమే ఎక్కువ ఉంది అని చెప్పడానికి వాళ్ళ పేర్లు ముందో పేర్లు వెనకాతలో వాళ్ళు చదువుకున్న చదువుతో పాటు ఈ బైబిల్ డిగ్రీ గురించి పెడుతూ ఉంటారు, అంతే. పలానోడు ఇగో ఇది లోక డిగ్రీతో పాటు మన బైబిల్ డిగ్రీ ఎవడిచ్చాడు? లోక డిగ్రీ ఎవడిచ్చాడు? లోకస్తుడు ఇచ్చాడు. బైబిల్ డిగ్రీ ఎవడిచ్చాడు?
లోకస్తుని కాపీ కొట్టినోడు ఇచ్చాడు, బిఏ ఎంబిటిహెచ్ అన్నాడు అంతే. అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లోకరీతి, ఎంబిటిహెచ్ మాస్టర్ బైబిల్ థియాలజీ ఆయన కాపీ కొట్టి ఇచ్చాడు. మరి దేవుడిచ్చింది ఏది? ఆ దేవుడిచ్చింది ఏది? ప్రేరేపిత గల ఆత్మ ఏది? అంటే ఇప్పుడు డిగ్రీ చూసేస్తే నిన్ను స్పీకర్గా పిలిచేస్తారా? నువ్వు వచ్చేసి వాగేస్తావా? ఆ తర్వాత వాయించేసుకుంటావా? రాదబ్బా బైబిల్ చదవటం. మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. ధర్మశాస్త్ర మహాపండితులు సమూహాలుగా తెగలుగా అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారిని సైతం ఆది కాండములో ఆదాము నుండి క్రీస్తు మరణం వరకు స్టెఫెన్ గారు చెప్పిన ఆ లైన్ మ్యాటర్ మొత్తం దిమ్మ తిరిగిపోయిందంతే. బయటికి వెళ్ళలా. మనం ప్రసంగం చేస్తే చాలు నాయన. కొన్ని ఏమో జబర్దస్త్ చెబుతాం, కొన్ని ఏమో వాడి గ్రంథాల్లో చెబుతాం, కొన్ని ఏమో సినిమా జోకులు చెబుతాం, కొన్ని ఏమో సీన్లు పెట్టగలు చెబుతాం. అయిపోయింది. ఎంత ఉన్నాడు పొట్టిగాడు ఎవడో పాస్టర్ రా, మీరు చూసే ఉంటారు వీడియోలు అన్నీ. బాగా కొడుతున్నా పెళ్ళయిందా అంటున్నాడు, సంగీతం కొట్టేవాడిని అంటున్నాడు. బాగా కొడుతున్నా పెళ్ళయిందా పాట పాడుతున్నాడు, మళ్ళీ ఆపుతున్నాడు. పిట్టగాలు చెప్పడానికి వచ్చాడు వాడు. ఏం నేర్పాడు జ్ఞానాన్ని? వాడిది ఒక టైప్ ఆఫ్ విధానం, ఇంకొకటి ఇంకొక టైప్ ఆఫ్ విధానం. అసలు బైబిల్ అనుసరించే విధానం ఏది? బైబిల్ అనుసరించే విధానం ఏది? అనుసరించే విధానం ఏది? ప్రియమైన దేవుని పిల్లారా, 12 ప్రసంగి ఏమని చూడండి అక్కడ. 12 ప్రసంగి ఉందా లేదా బైబిల్లో? ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశం వినుము, ఆరోగ్యకరమైన బోధన విను. హితోపదేశం వినుము, ఆరోగ్యకరమైన బోధన వినుము. పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము చెప్పేశాడు. పుస్తకములు అధికముగా రచింపబడును. పుస్తకములు ఎందుకనంటే 66 పుస్తకాల సమూహము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కనుక ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. పుస్తకం అంటే 66 పుస్తకాల కలయిక అయితే ఇదైంది కనుక ఇలాంటివి ఎన్నో ఇదిగో మాకంటూ ఒకటి కావాలి, మాకంటూ ఒకటి కావాలి, మాకంటూ ఒకటి కావాలి, మాకంటూ ఒకటి కావాలి అని అనేక మంది మానవ మస్తిష్కానికి అందిన తలంపుతో రాస్తారు చెప్పేశారు దేవుడు. వాడు ఎలా రాసుకుంటే నీకెందుకు? ఎలా రాస్తే నీకెందుకు? స్టూడెంట్ ఎలా రాస్తున్నాడని చూడదు టీచరు. పట్టించుకోదు. ఎగ్జామ్ రాస్తున్నారు, ఎలా రాస్తుంది నీడు చూడదు. రాస్తుండా టైం ఉంది 3 గంటలు రాయని. వాడు ఏమి రాశాడు అన్నది మార్కులు వేసేటప్పుడు మాత్రమే చూసిద్ది, అంతే. రాసేటప్పుడు చూడదు, తను దిద్దేటప్పుడు చూస్తుంది. దేవుడు కూడా అంతే. నువ్వు చదువుతున్న బైబిల్ని మాత్రమే చూస్తాడు, దీన్ని పక్కనేసి దేన్ని చదివినా చూడలేడు. 2 పడవల మీద కాళ్ళు, 2 బైకుల మీద స్టంట్స్ ఎప్పటికీ సాధ్యపడవు. పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతమే లేదు. సంవత్సరానికి ఒకటి పుట్టకొచ్చింది, 5 ఏళ్ళకు ఒకటి పుట్టకొచ్చింది, రోజుకు ఒకటి పుట్టకొచ్చింది. మాది గొప్ప అంటే మాది గొప్ప అని మాట్లాడే వాళ్ళు లోకంలో రోజుకి మేధావి వర్గంగా కనబడుతూ ఉంటారు. అయితే ఏంటి? నన్ను తక్కువ చేసి నా నామాన్ని కించపరిచి నన్ను అవమానపరిచి అంత సీను లోకంలో ఎవరికి లేదు. నువ్వు నిజంగా క్రైస్తవం అయితే బైబిల్ గొప్పతనాన్ని బైబిల్ మాటగానే చెప్పాలి. మీ ఇంట్లో ఏందిరా బలి ఉందంటే అబ్బో మీ ఇంట్లో లేదా అంటలంతే.
మా ఇంట్లో బల్లి ఉందంటే ఖచ్చితంగా దాన్ని ఏదో ఒక రకంగా పంపించాలి అని మనం అనుకోవాలి. వీడు భలే చెప్పాడు చూసినా, మన ఇంట్లో ఉందంట, ఎవడింట్లోనే బళ్ళు ఉంటాయి అంతే. పైగా మళ్ళీ దేవుడు చెప్పాడు రాజగృహంలో బళ్ళు ఉంటాయి అని. మళ్ళీ వాక్యం, రాజుల గృహంలో బళ్ళు అంటే నువ్వు అనుకున్న బలి కాదు అది, మరి బలి కాదు అది. అది బల్లి, దోమ, ఏగ, బొద్దెంక ఏ కొంపలను ఉంటాయి సహజం. అయినా ఎందుకు మెన్షన్ చేశాడు దాన్ని? ఏ ఇంట్లోనే దుమ్ము ఉంటుంది, ఏ ఇంట్లోనే బల్లి ఉంటుంది, ఏ ఇంట్లోనే దోమ ఉంటుంది, మన ఇంట్లోనే ఉంటాయి. కానీ వాడు వచ్చి అన్నాడంటే మనం అక్కడ రెచ్చిపోతామా ఆలోచిస్తామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెచ్చిపోతాం, ముందు నువ్వు చూసుకో అంటాం అంతే. మానవ నైజం. కానీ వాక్యం అది చెప్పట్లేదు కదా. వాడు అన్నాడు అనుకో, రైట్ అన్నయ్య. రాత్రి రకాన ఒక మాట అన్నాడు, ఫుల్ తాగాడు ఫుడ్గా. ఎక్కడే జగన్ స్టూడియో దగ్గర ఫుల్ తాగాడు. షాపులో కుర్రోడు ఏదో ఇచ్చాడు ఐస్ క్రీమ్ లాంటిది. ఎంత అన్నా అన్నాడు. చూసి అన్న ఎంత చెప్పు అన్నాడు. నేను మామూలు చూసి తమ్ముడు ఇది 80 రూపీస్ రా అన్నా. నేను అదే అనుకున్నా అన్న అన్నాడు. అతను తీశాడు, ఫోన్పే చేశాడు. నేను అన్నా అంటే ఒకసారి చూస్తాం మళ్ళీ ఒకసారి చెప్పేసి ఫోన్ తీసుకొని దాన్ని ఇట్లా జూమ్ చేశాను. కరెక్ట్ చిన్న లెటర్ కదా చూద్దాం, ఇట్లా జూమ్ చేసిన. ఇట్లా అంటాం తప్పంట. నేను నాతో ఆర్గ్యూ చేస్తున్నాడు రాత్రి బాగా. కస్టమర్ ఇట్స్ గాడ్, కస్టమర్ దేవుడు. దేవుడు నేను అనకూడదు. ఇంకా అసలు వాడు ఆ బట్టలు అది ఇంగ్లీష్ మరి ఎట్లా మాట్లాడుతుందో ఏందో. నేనంటే సింపుల్గా చదువుకోలేదండి పెద్దగా అన్నా. చదువుకుంటాను అనుకుంటున్నా నైట్ స్కూల్కి వెళ్దామని. కానీ ఎవరు చెప్పట్లే అడ్రస్ అన్న. చదువుకుంటావా? చదువుకుంటాడు అంతే. ఈ లోపల ఆ సీసీ కెమెరా చూస్తుంది. ఎవరు ఆ షాప్ ఆమె టక్ వచ్చి నీళ్ళు వెళ్ళిపోయినాడు. ఎవరండి కుమార్ గారు? వాడు ఎవడో అంది. నేను ఏమోనండి మీ పేరు చెప్పిండి మీ వాళ్ళని నా వాడు ఏంటి అసలు అట్లా మాట్లాడమడో. కానీ ఆ మూమెంట్ తెలుస్తుంది. ఉంచాల్సిన వచ్చింది నాకు వాడిని. వాడు జరుగుతుంది అసలు ఎందుకంటే తాగిపోతుండండి. పోనీండి అయిపోయింది కదా అంటే వాడు ఏంటి అసలు ఎట్లా మాట్లాడతాడు? ఏం మాట్లాడాడు అంటుంది ఆమె. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? వాడికి వాడు మేధాడు అనుకుంటాడు. మనం తగ్గటంలో తప్పే లేదు. అందుకే మీకు చాలాసార్లు చెప్పిన, ఎక్కడైనా నేను ఒక కాపరిగా పరిచయం చేసుకోవడానికి అసలు ఇష్టపడను. నాలో ఉన్న జ్ఞానాన్ని దొంగిలించి మగాడు భూమి మీద ఎవడో లేడు. నాతో తలబడాలంటే వాడు ఖచ్చితంగా తల దించుకునే పోతాడు. ఇది మాత్రం మళ్ళీ చెప్పగలను. అలాగని చెప్పేసి మేళలో ట్యాగ్లు వేసుకుని తిరుగుతామా? తిరగలేము. మనం ఒక పని మీద ఉన్నాం, ఆ పని మీద చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం అంతవరకే. ఎందుకు చెప్తున్నానంటే అంత జాగ్రత్తగా నువ్వు ఈ లోకములో సాతాను సింహాసనం ఉన్న లోకములో బ్రతికే సమయంలో ఇంత జాగ్రత్త నీకు అవసరం. కాబట్టి జాగ్రత్త చెబుతున్నాడు. పుస్తకములు అధికముగా ఆరచింపబడును, దానికి అంతము అంతలేదంటే పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇంకా నేను రాసిందే గొప్ప. ఇంకా కొత్త వచ్చేసాయి, ఆత్మకథలు వచ్చేసాయి. పలానాయన ఆత్మకథ, పలానాయన బయోగ్రఫీ. నిజంగా చెప్పండి, బయోగ్రఫీలు ఎన్ని తప్పులను చెప్పండి. మొన్నే వచ్చింది ఒక సినిమా సేవ. నిజానికి శివాజీ గారి కుమారుడు మరణించిన పద్ధతి అది కాదు. శివాజీ కుమారుని పట్టించింది బ్రాహ్మిన్సే. శివాజీ చుట్టూ ఉన్నటువంటి అంగరక్షకులు మొత్తం ముస్లిమ్సే. వాళ్ళు ఎవరు హాని చేయలే. అది సత్యం. ఔరంగజేబు ఏమి చంపలా, టైం పట్టింది కాదా? నిజమే, చరిత్రది. కానీ ఏం చేశారు? ఆయన చంపినట్టుగా ఈయన కూడా చచ్చిపోయినట్టుగా పెట్టేశారు అంతే. అప్పుడే అయిపోలే. వాళ్ళు భార్యను తీసుకెళ్ళి జైల్లో వేశారు, ఆ కొడుకుని తీసుకెళ్ళి జైల్లో వేశారు. వాళ్ళు బయటకు వచ్చినాక వాళ్ళకి పడక మళ్ళీ ఇన్ని రాజు చేస్తే మళ్ళీ 16-15 సంవత్సరాలు రాజ్య పరిపాలన జరిగి బోర్డు అంత కథ జరిగింది అక్కడ. అంత జరిగింది అక్కడ. అప్పుడే ఔరంగజేబు చనిపోలే. ఇది జగమెరిగిన సత్యం. ఒక సోషల్ స్టూడెంట్స్గా అయినా సరే దాన్ని వక్రీకరించారు, జనం సపోర్ట్లు కొట్టారు. అంటే నిజాన్ని సమాధి చేయటంలో మేధావి వర్గం బలంగా పనిచేస్తే మేధావులు అనుకుంటున్న వాళ్ళు సైతం కూడా తలదించుతారు అన్నది వాస్తవం. సరే, అది మనకు అవసరం లేదు, చరిత్ర కాబట్టి, అది ఎవరికి సంబంధించింది కాబట్టి ఒక ముక్క మాట్లాడుకోవడం సరిపోయింది. ఇప్పుడు బైబిల్ కాడికి వస్తే దేవుడు జాగ్రత్త చెప్పాడు. పుస్తకములు అధికముగా రచింపబడు, దానికి అంతము
లేదు. అంతముందా? లేదు. విస్తారముగా విద్యాభ్యాసం చేయటం దేహమునకు ఆయాస్కరం. నీకు దేవుడు ఒకటే ఇచ్చాడు, ఒక బైబిల్ ఇంత ఉంటుంది, 66 పుస్తకాలు ఉంటాయి, మంచిగా చదువుకో, దాని మీద దృష్టి పెట్టు. ఎవరైనా సరే ఒకళ్ళు నువ్వు కౌంటర్గా దిగాలనుకుంటే, ఎవరైనా ఇదన్నా అంటే ఇది కాదు ఇది అని చెప్పడానికి ప్లాన్ చేయి, తప్పేం కాదు. వాడు వక్రీకరించాడు, నువ్వు సరి చేస్తున్నావు. సరి చేసేటప్పుడు కూడా పక్కకి వెళ్ళకూడదు. మళ్ళా దేవుడు వెళ్ళా, పౌలు గారు వెళ్ళా, స్టెఫెన్ వెళ్ళా. మాది తప్పు అంటే నువ్వు అపార్థం చేసుకున్నావని చెప్పటంలో తప్పే లేదు. ఇక్కడ దాకా ఆగితే దేవుడు ఆత్మజ్ఞానాన్ని నీకు నింపి నువ్వు ప్రసంగికుడిగా నిలబడటానికి ఛాన్స్ ఇస్తాడు. కానీ మనకు ఉబలాటం ఎక్కువ. ఎంత తెలితే చాలు, ఏబిసిడీలో తెలితే చాలు ఇంగ్లీష్ మొత్తం వచ్చినట్టుగా ఫీల్ అవుతుంటాడు. ఇంగ్లీష్ అనేది ఎన్ని స్లాంగ్లో ఉందో ప్రపంచంలో తెలుసా? అమెరికా వాడు మాట్లాడింది ఇంగ్లాండ్ వాడు మాట్లాడడం, ఇంగ్లాండ్ మాట్లాడింది స్కాట్లాండ్ వాడు మాట్లాడడం, స్కాట్లాండ్ మాట్లాడింది ఇండియా వాడు మాట్లాడడం. పేరు మాత్రం ఇంగ్లీష్ అంతే. కానీ వాళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థమవుతుంది, వాళ్ళ లాంగ్వేజ్ వాడికి అర్థమవుతుంది. అంటే ఇంత మౌల్డేషన్ ఉన్నాయా అంటే, ఇంత మాండలికాలు ఉంటాయి, ఇంత జాగ్రత్తగా నువ్వు చెప్పాలి వాక్యాన్ని. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే దేవుడు చెప్పాడు, అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయి, జ్ఞానాన్ని ఆయన కలిగి ఉన్న ఆత్మని ఎదిరించలేరు అంటే ఎంతటి ఆలోచనతో స్టెఫెన్ మాట్లాడి ఉంటాడో చెప్పండి. ఆదాము నుండి క్రీస్తు మరణం వరకు మళ్ళీ ఎటు పోలే. ధర్మశాస్త్రంలో ప్రతి సంగతి వెనకాల క్రీస్తు ఉన్నాడు అని అబ్రహాము టచ్ చేస్తూ, అనేక మంది టచ్ చేస్తూ క్రీస్తు మరణం వరకు బైబిల్ మాట్లాడుతూ వచ్చాడు. స్టెఫెను ఓర్చుకోలేకపోయాడు. అబ్బా అంటే షేమ్ అయిపోతున్నారు. అక్కడ బయటికి వెళ్ళాడా? లేదు. ఇంత జ్ఞానం మనకు ఎలా వస్తుందంటే, మాట్లాడేవారు మీరు కాదు, మాట్లాడేది తండ్రే. మత్తయి సువార్త 10:20. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. మాట్లాడేది మనం కాదు. కానీ ఈరోజు మనకు జేజేలు ఒక కాపరి వస్తుంటే పూల వర్షం కురిపిస్తున్నారు అంటే ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు గారు వస్తే పూలు చల్లారా? స్టెఫెన్ గారు మాట్లాడితే పూలు చల్లారా? అపోస్తుల్లో ఎవరికైనా పూలు చల్లారా? పోనీ వీళ్ళందరికీ మార్గుడు దేవుడుగా ఉన్నటువంటి మహనీయుడు ఈ లోకానికి నరుడుగా వస్తే ఏ ఒక్కడైనా పూలు చల్లారండి యేసుక్రీస్తు వారికి? ఆ మట్లాది వారం తప్ప బట్టలు పరిసి ఓసన్న చేయని సత్యం ఉంది కదా అని సువార్త చేయలేదు. అక్కడ ఎరుసలేముకు వస్తున్నాడు. మరి క్రీస్తుకు దక్కని ఘనత నాకెందుకు? క్రీస్తుకు దక్కని ఘనత నరుడుగా నాకెందుకు? ఏదో బొకే ఇచ్చారు, రైట్, నేటి కాలంలో గొడగ పేరు శాలువ రూపంలో, చాలు 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 రైట్. ఏంటి శవాల మీద జల్లినట్టు ఓవర్ ఎక్స్పెక్టేషన్. అంటే కాపురనే వాడికి కూడా ఇంటర్నల్గా ఎక్కడో నన్ను ఆ స్థానంలో పెట్టాలి అని కోరుకుంటాడా అంటే అర్థమైపోతుంది. ఇక్కడ పూలు చల్లటం ఏంటిరా? అయ్యా రెండయ్యా అని ఎదురు బాగుంది, సింపుల్సిటీ కదా. నువ్వు వెళ్ళింది సువార్త చెప్పడానికి, జేజేలు కొట్టుకోవడం కాదు. ఒక రాజకీయ నాయకుడికి పూలు చల్లుతారు, సినిమాలో ఇంట్రడక్షన్ సీన్లో హీరోకి పూలు చల్లుతారు, సచిన్ శవం తీసుకెళ్తుంటే దాని మీద పూలు చల్లుతారు. ఇంతకు నువ్వు సినిమా హీరోవా, రాజకీయ నాయకుడివా, సచిన్ శవానివా, ఎవరివి? క్రైస్తవుడివి. మరి నీకెందుకురా పూలు? పైగా ఇలా జల్లేస్తున్నారు, కాళ్ళ మీద పడుతున్నారు, దండాలు పెడుతున్నారు. బాబోయ్, చూసారా? నీకు బైబిల్ బాగా వచ్చు కదా, నువ్వు ఇప్పుడు ఏమైనా చేసుకోవచ్చు. దెయ్యం దెయ్యం దెయ్యం. క్రైస్తవుడు అంటేనే తగ్గింపు. నువ్వు వెళ్ళింది చెప్పడానికి, అది నువ్వు వెళ్ళింది దేవుడి మాట చెప్పడానికే తప్ప జనుల నోట జేజేలు పలికించుకోవడానికి కాదురా కాపరి. నచ్చదు నచ్చదు.
ఎందుకు చెప్పండి? అందరిలో సమానంగా ఉండలేడు. మొన్న ఒక సినిమా యాక్టర్ రోడ్డు మీద పోతుంటే కారాపు వచ్చేసి వాళ్ళతో డ్యాన్స్ చేస్తున్నాడు. కార్తీక్ కారు హోపని డ్యాన్స్ చేస్తున్నారు గోసి పెట్టుకున్న వాళ్ళు, మనోడు కూడా వచ్చేసి డ్యాన్స్ చేస్తున్నాడు సింపుల్గా. అదే మన తెలుగు వాళ్ళు అయితే 10 మంది బౌన్సర్లు, 400 మంది పోలీసులు, పబ్లిక్ హడావుడి, డామ్ హోల్ హోల్. ఎందుకు చెప్పండి? వాళ్ళు ఎప్పుడు జనాలు తిరుగుతూ ఉంటారు. అది మేము కూడా మనుషులమే, అది ప్రవృత్తే, అది వృత్తే, అది చేసుకోకపోతే పొట్ట నిండదు. నీకు ముళ్ళు దిగితే నాకు ముళ్ళు దిగితే నొప్పి ఇద్దరికి ఒకటే అని అంత జనాల్లో కలిసిపోయే మెంటాలిటీ ఉంది కాబట్టి అంత ఫ్రీగా ఉండగలిగారు. ఎవరైనా హాని చేస్తారండి? అసలు ఆ మనసు వస్తుందా? కార్తీకుడు వచ్చి చేసేద్దాం అనుకుంటా కదన్నా. కాదు. ఎంత బాగుంటాడు కలిసి, ఎంత బాగుంటాడు. నువ్వు ఎక్కువగా రేంజ్ పెంచావు అనుకో, ఆటోమేటిక్గా నీ మీద వెనకాల నుంచి మరి మొలకలు వస్తూనే ఉంటాయి. కలిసి ఉండటం నేర్పాడు యేసుక్రీస్తు వారు. కలుపుకొని వెళ్ళండి, కలిసి వెళ్ళండి, కలిసి నడవండి, ఏక ఆత్మతోనూ ఏక తాత్పర్యంతోనూ ఏక భావంతోనూ మీరు ఉండాలి అన్న ఆలోచనతో ఆయన చెబితే, నీ ఆత్మ చిన్నది, నా ఆత్మ చాలా పెద్దది, ఆ టైపులో ఉన్నాడు తెలుసా. కానీ అంటే మనకు పితరులు నేర్పుతున్నారు, వాళ్ళు వేసిన బాట దేవుడి మాటతో. ఒకనొక సందర్భంలో సౌలు గారికి దావీదు గారికి మధ్య ఒక యుద్ధమే జరుగుతుంది. దావీదుని ఎలాగని చంపేయాలి, సౌలు కాన్సెప్ట్. దావీదు చేసిన తప్పు ఏంటి ముందు పక్కన పెట్టు. దావీదు చేసిన తప్పు ఒకటే, ఆ గొలియాతు గాని వేసేసి వత్తంటే సౌలుకి 1000, దావీదుకి 10,000. అంతేనండి, పెద్దగా ఏమి లేదు అక్కడ. జేజేలు కొట్టడం ఎంత ప్రాబ్లం మీరు చూడండి. ఇక్కడ నేను కావాలని చెప్పట్లేదు ఇవన్నీ కూడా. దావీదుకి సౌలు గారికి 1000, దావీదుకి 10,000. అయ్యో బాబోయ్, నాకేమో 1000, ఆయనకేమో మెన్షన్ చేశారు ఆ 10,000 అని. అయ్యి జేజేలా, నాకంటే ఎక్కువగా జే కొట్టించుకున్న వాడు లోకములో ఉండటానికి వీలు అంతే. నేను కొట్టమని దావీదు గారి ఉద్దేశం, నేను కొట్టమని చెప్పానారా? ఫిలిస్తీయుడు ఎవడో దేవుణ్ణి అంటే కోపం వచ్చి వాడిని వేసేస్తే, మీరేంద్ర నాయన నన్ను హీరోని చేస్తే చివరికి నా ప్రాణంలోకి వచ్చేసింది అని ఈయన బారిపోతున్నాడు. పైగా ఆయన బాప్తీసం తీసుకున్నాం అనుకుందాం కొంతసేపు. అభిషేకం పొందినవాడు సౌలు ఎవరి చేత? రామాలో కాపురం ఉన్న సమూయేలు గారి చేత. యెరూషలేముకి రామాకి దీర్ఘదర్శిగా, పెద్దవాడిగా, తీర్పరిగా, న్యాయాధిపతిగా ఉన్నటువంటి సమూయేలు గారి ద్వారా ఈయన గారు ఫస్ట్ రాజుగా ఎన్నుకోబడి అభిషేకం పొందాడు. అభిషేకం పొందిన వాడిని ఏమనకూడదు. వాళ్ళేమో నోటితోలకి జే కొట్టారు, నాకు జే అని. అక్కడితో ఆగారా? 10,000 అన్నారు. ఈయన మనసులోకి అంటే తెలియదురింది. చూసావా, రాజు నువ్వైతే వాడెవడ పిల్ల వచ్చాక అన్న యాంగిల్లో రెచ్చగొట్టేసింది. ఇప్పుడు చంపే అంతే. జే కొట్టించుకుంటే చచ్చిపోతావు. నీకు జే కొట్టారంటే నువ్వు ఉండవు. మీద పూలు పడ్డాయంటే నీకు ఖచ్చితంగా పాడ చుట్టాల్సిందే. అది ఎవ్వడైనా కానీ కాపరికి పూలు చల్లావా శవం లేచిపోద్దంటే. చరిత్ర వెనక తిరిగి చూసుకోండి. గత 10 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు మీరు పేర్లకి బ్రహ్యం చెప్పను కానీ ఖచ్చితంగా అదే జరిగింది. మనకి ఎందుకురా జైలు? వాక్యం చెప్పామనుకో మంచిది. ఆత్మతో నింపుకొని వాక్యాన్ని, ఆత్మ ప్రేరణ కలిగి ఎన్నో ఆత్మలకి నువ్వు ఖచ్చితంగా ఆపోసన పట్టిన వాక్యాన్ని అంత కలిగేవాడిగా ఉంటే చాలు. ఒక కామన్ మ్యాన్ గారు రా అంతే. దావీదు ఎంత పడ్డాడు. సర్లని చెప్పేసి నేనేమో ఏమనుకోవడం తిరుగుతా ఉన్నాడు, తప్పించుకుంటా. ఓ గుహలోకి వెళ్ళాడు, ఇన్ఫర్మేషన్ వచ్చేసింది వారి వేగుల వారి ద్వారా, దావీదు పలానా గుహలో ఉన్నాడయ్యా అని. వెళ్ళిపోయాడు అంతే. దావీదు గారు తప్పించుకున్నాడు గుహలో. సౌలు గారు ఎడ కూడా వచ్చాడు, బాబు అందినట్టు తప్పించుకోండి. ఆ తప్పించుకునే విధానంలో సౌలు గారి యొక్క బట్టను వచ్చేసాడు, షర్ట్ని కోసేసాడు. ఎత్తికాడు. సౌలు దొరకలా బిడ్డ వేసి అత్త తర్వాత పోతున్నాడు. కేకేసి పిలిచాడు, సౌలు రాజా అని పిలిచాడు.
చూసి ఒక మాట అన్నాడు, క్లాత్ ఎటు చూపించి, ఇది నీదే కదా అంటే అర్థం ఏంటి? నువ్వు నాకు ఎంత దగ్గరగా ఉన్నావో చూడు, గొంతు మీద కత్తేసి దుత్తి పోతావు. కానీ దేవుని చేత అభిషేకం పొందినవాడిగా నిన్నేం అనకూడదన్న ఒక నియమంతో, నా దేవుడు చెప్పిన మాటతో, నీ దేవుడు నా దేవుడు ఒకటప్పుడు మాటతో నీకు ప్రాణభిక్ష పెట్టా అని నేను వదిలేశా అన్నప్పుడు, అంత శత్రువు కూడా అప్పటితో పగతో రగిలిపోతున్నటువంటి సౌలు కూడా ఒక అద్భుతమైనటువంటి మాట అండి. ఎంత పశ్చాత్తాపం అంటే, 1 సమూయేలు 24:16, 1 సమూయేలు 24:16, దావీదు ఈ మాటలు సౌలుతో మాటలాడి చాలింపగా సౌలు అంటున్నాడు, దావీదా నాయనా ఈ పలుకు నీదేనా? ఇప్పుడు నేను చెప్పిన సందర్భం చెప్పి అప్పుడు సౌలు అంటున్నాడు, దావీదా నాయనా. దురాత్మ పడితే సితార వాయించి ఎల్లగొట్టినప్పుడు దావీదుకి ఎంతటి ఘనత లభించిందో, గుహలో తన ప్రాణం దగ్గరగా ఉన్నా తీయకుండా వదిలేసినటువంటి ఆ మనస్తత్వం ఎవరిదాకా ఉందంటే నిజంగా దేవుణ్ణి నింపుకున్న వాడికే ఉన్నది. శత్రువు సైతం కరిగిపోతాడు తెలుసా. శత్రువు ఉండడం చెప్పట్లేదు, శత్రువు సైతం కరుగుతాడు. మనం చూపించే ఓ అద్భుతమైనటువంటి క్రీస్తు ప్రేమను చూపించగలిగితే కదా. శక్తి కట్ చేసాడు, గొంతు కట్ చేయడం ఎంత ఈజీ. అంత దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఆ ప్రేమ చూపించాడంటే నిజంగా ఆ ఆత్మను నింపుకొని ఉన్నాడు కనుకనే అది సాధ్యమైంది. నిజంగా ఎంత పశ్చాత్తాపం అండి. అప్పటిదాకా సంపుతా తిరిగిన వాడు తన సాగు తన చేతిలో ఉన్న చంపకుండా వదిలేస్తే ఆ కనికరం గల మనసు ఎవరికి ఉంటుందంటే నిజంగా దేవుణ్ణి ఆవరించుకున్న వాడికి, ఆపోసన పట్టిన వాడికి, వాక్యాపోసన పట్టిన వాడికి ఉంటుంది. దావీదా నాయన చచ్చిపోయాడు కదండి అక్కడ సౌలు, పశ్చాత్తాపంతో కృంగిపోయాడు కదా. దావీదా నాయన ఈ పలుకు నీదేనా? నిజంగా మాట్లాడేది నువ్వేనా? నిజంగా మాట్లాడేది నువ్వేనా? మాట్లాడువారు మీరు కాదు, మాట్లాడువారు మీలో ఉన్న మీ తండ్రి, మీలో ఉన్న తండ్రి. అంటే శత్రువుని కూడా ప్రేమలోకి తీసుకురాగలిగింది ఒకే ఒకటి, అది మాట, అది బైబిల్. ఇన్ని సంగతులు జాగ్రత్తగా చెప్పినా ఎందుకు అర్థం అవ్వాలి మనకి? ఎందుకు అర్థం అవ్వాలి? ఎందుకు అర్థం అవ్వలేదంటే విద్యలో ప్రావీణ్యం సంపాదించుకున్న వాడు హీనతలోకి వెళ్ళిపోయాడు. హీనత అంటే దారి తప్పింది. పుస్తకాలు అధికంగా రావటం వలన అప్పటి వరకు బైబిల్ ఒక్కటే నా ప్రాణం అని చెప్పిన వీడి దగ్గర అనేక పుస్తకాలను ఆపోసన పట్టాలని చెప్పేసి దీనికి 4 గంటలు, దీనికి 4 గంటలు, దీనికి 4 గంటలు, దాన్ని రాసి దీన్ని రాసి అట్రాసి ఎట్రాసి వీడు కూడా పుస్తకాలు రాసేసి, నేను కూడా రాసే పుస్తకాన్ని, అది నేను కూడా రాసేసే పుస్తకాన్ని. ఇంకెందుకు మరి బైబిల్ అని దాని పక్కన నీ పుస్తకం చెప్పుకో, నీ పుస్తకం చెప్పు. బైబిల్ ఉండగా నీ స్వచేతితో, నీ స్వరాతతో, నీ చేవ్రాతతో రాసిన దాన్ని దైవ సన్నిధానములో ప్రస్తావించటం ఎంత రాంగ్ మీరు చెప్పండి? ఎంత రాంగ్? నీ కంటి ముందు సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అని చెప్పిన నోరు నేను కూడా పుస్తకాలు రాశా అని చెప్పేసి దీన్ని పక్కన ఇలా నెట్టేసి దాంట్లోంచి తీసి నువ్వు మాట్లాడుతున్నావే, దాన్ని ఏమనాలి? దీన్ని కించపరిచావు, దాన్ని కాసంత పైకి లేపావు. చూసారు ఎంత ఎంత జాగ్రత్తగా ఉందో. నువ్వు పుస్తకాలు రాస్తావా? రాసిన దాన్ని చెబితే చాలని దేవుడు చెప్తే నేను కూడా రాస్తా. పౌలు రాశాడు పత్రికలు, దేవుడు సమకూర్చాడు. యోహాను రాశాడు, సమకూర్చాడు. ప్రవక్తల ద్వారా రాసిన దాన్ని సమకూర్చి మనకిచ్చేశాడు. ఇంకా నువ్వు రాయాల్సిన అవసరం లేదు. ఇంకా దీన్ని జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు, ఇంకా అది రాయాల్సిన అవసరం లేదు. ఇంకా కొన్ని వందల కిలోమీటర్ల జైల్లో ఉండి రాసిన పత్రికను మోసుకొని వెళ్ళారంటే ఇలాంటి మాటలు లోకంలో లేవా? ఇవాళ దేవుడు చెప్పే మాటలు లోకంలో మన పూర్వీకులు మాట్లాడట్లేదా?
ఎందుకు అలా చేస్తావు, తప్పు కదా, కోపం వచ్చేది మీ డాడీకి లేదా? అలా చేయడం తప్పు, దేవుడు కోపం వస్తే మనం చెబుతున్నాం. మూలం ఇది. దీన్ని తీసుకెళ్ళి వాళ్ళకు చెబితే వాళ్ళు మాట్లాడుతున్నది, ఓహో నేను మాట్లాడేది దేవుడి మాట, ఇన్నాళ్ళు నాకు తెలియలేదు ఇది దేవుడి మాటే అని వాళ్ళు సర్దిద్దుకుంటారా లేదా? పూర్వీకులు వేసే ప్రతి సామెత కూడా బైబిల్లో ఉన్నదే కదా. ఇవన్నీ దేవుడి మాటలు అని చెబితే నిన్నగాక మొన్న పుట్టిన మేము మా తాతలు చెప్పిన సామెతలు మాట్లాడుతున్నామే కానీ నిజంగా మా తాతలకి అంతకంటే ముందే దేవుడు చెప్పాడని చెబితే ఎంత బాగుంటుందండి? నేను మాట్లాడిన మాటలే బైబిల్లో ఉన్నాయంటే ఏం బాగుంటుంది? బైబిల్లో ఉన్న మాటలే మేము మాట్లాడుతున్నామని, అవి మాకు వాడు ఉన్నాయని ఇంతవరకు ఎవరు చెప్పలేదని, ఇదిగో పలానా వచ్చినాక చెప్పాడని చెబితే ఎంత బాగుంటుందండి? ఎంత బాగుంటుంది? అంటే ఏమవుతుంది? నువ్వు రాసిన పుస్తకం ఏమో టాప్లోకి వచ్చేస్తుంది, అమ్మేసుకుంటున్నావు. ఒకటి 300 400, బైబిల్ 150 150 ₹100 రాదా అంటున్నావు. అదే వాడు ప్రింటేషన్ అయితే ఎంత ఉంటుంది కదా, 550, ఎంఆర్పి 550 ఇవ్వాల్సిందే. బైబిల్ దగ్గర ఏమో రేట్లు అడుగుతాడు, ఆడు రాసిన పుస్తకానికి ఏమో రేట్లు పెడతాడు. దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు కదా. బైబిల్ గొప్పతనాన్ని ఎప్పుడు కూడా తగ్గించడానికి వీల్లేదబ్బా. అందుకే ఆయన అంటాడు, ఈ పలుకు నీదేనా? ఇంతగా నువ్వు మాట్లాడుతున్నావంటే నిజంగా ఇది నీదేనా అంటే అప్పటికే దేవుడి ప్రేమ తెలుసు సౌలుకి. నిజంగా కాదు, ఆత్మ కలిగిన వాడు మాట్లాడే మాట అది. చచ్చిపోయేంత శత్రువు కూడా. శత్రువుని దేవుడి మాటతోనే ఆలోచింపజేయాలి తప్ప మరి ఇంక ఏ మాట కూడా ఆలోచింపజేయడానికి కుదరదు. యోబు గ్రంథము 32:8 అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన కలగజేయును. 6 10 కార్యములు మాటలు ఎందు అతడు అగపరిచిన జ్ఞానమును అతను ప్రేరేపించిన ఆత్మను వరదింపలేకపోయిరి. అతనిని ప్రేరేపించిన ఆత్మ, అతడు అనగా నరుడు. యోబు గ్రంథం 32:8 నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన కలగజేయును. ఎలా నడుచుకోవాలన్న తలంపు పుట్టించేది ఆత్మ కలిగి ఉన్న నరుడికే. అందుకే గుహలో దొరికిన సౌలుని చంపకుండా దావీదు వదిలేసి వెనక్క పిలిచి చెప్పాడంటే దావీదులో ఉన్నది దైవాత్మ, సౌల్లో ఉన్నది దురాత్మ. తెలిసిపోయింది దావీదుకి, సౌలుకి, ఇద్దరికి తెలిసిపోయింది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన కలగజేయును. నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, మనలో ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ పోతే దేహము దేనికి పనికిరాదు. ఆత్మ ఉంది కాబట్టే సర్వశక్తుడకు దేవుని ఊపిరి అంటే నా ప్రాణం అండి అంటుంటాం, నా పిల్లంటే ప్రాణం అండి కదా. ఊపిరి అంటే దేవుని వాక్కు. సర్వశక్తుడకు దేవుని వాక్కు వారికి వివేచన కలగజేయును. ఊపిరి దగ్గర వాక్కు పెట్టండి. ప్రాణం పోనీ పెట్టని కుదరదండి, అట్ట పెడతామంటావా? పెట్టకపోవటం ఏంటిరా? 27 సామెతలు నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, పెట్టడమే వెలుగు, అది లేకపోతే వెలగదు. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుడు పెట్టినటువంటి వెలుగు. ఈ వెలుగు నలుగురికి మాట సహాయంగానో మరొక రకంగానో దారి చూపలే తప్ప దారి ముయ్యకూడదు. శత్రువుకైనా దారి ఇవ్వాలి. వాడు ఎదురు తిరుగుతాడని తెలిసినా వాడికి దారి ఇవ్వాలి. ఆ దారిలో పోతాడా పోని, కానీ ఆ దారిలో వంపులు ఉంటాయి, మలుపులు ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఊపు ఉంటుంది, బోళ్ళన్నీ ఉంటాయి. అవన్నీ వాడు నేర్చుకొని వెళ్తే మంచిది. లేకపోతే దారి తెలిసింది కదా, హైవే కదా, పోతానంటే యాక్సిడెంట్ అయిపోతుంది. అది పోద్దంతే. ఆ మార్గం ఎప్పుడు తిన్నగా ఉంటుందా?
మార్గం ఎలా ఉంటుంది? మార్గం అనేది ఎన్ని రకాల ప్రమాదాలతో ఉంటుందో. గుంటలు ఉంటాయి, స్పీడ్ వేగార్లు ఉంటాయి, 4 వే ఉంటుంది. ఒకటే మార్గం అనుకొని పోతే ఎట్లా? అలాగే స్ట్రైట్కి పోయామనుకో ఓలో పడతాం. ఆ లెఫ్ట్ రైట్ తీసుకోవాలి, లేదంటే యూటర్న్ తీసుకోవాలి. కొన్ని కొండ మధ్య యూటర్న్ తీసుకుని వెనక్కి రావాలి. కొన్ని మలుపులు ఉంటాయి. అంటే ఎంత జాగ్రత్తగా మార్గంలో వెళ్ళాలి. కాస్త బైబిల్ జ్ఞానం వస్తే చాలు, నాకంటే తోపులేడు, నన్ను తోసేవాడు ఎవడో లేడు. ఇది సరైనడు తగ్గితే గీలిగిర్లా చాలా వాక్యం ఎలా ఉంటుంది చెప్పండి. కనుక ఎప్పుడు కూడా నిత్య విద్యార్థిగానే ఉండాలబ్బా. అది నేను చెప్తాను అనుకో, నువ్వేం చెప్తావు దేవుడు ఆత్మ కలిగి ఉన్నావా లేవా అన్నది వాక్యం బట్టి చెప్పచ్చు. కనుక మనలో ఉన్నటువంటి ఆత్మ సర్వశక్తులకు దేవుని ఊపిరి కాబట్టి అది ఎదుటి వారికి వివేచన, మనకి వివేచన, ఎదుటి వారికి వెలుగు ఇవ్వాలి. వెలుగు ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం కాగడ పట్టుకొని పోతున్నాం. యాక్చువల్గా వెలుగు ఎవరికి? కటిక చీకటి ప్రాంతంలో కాగడా పట్టుకొని పోతున్నాం. నిజంగా వెలుగు ఎవరికి? మన కోసం మనం పెట్టుకున్నాం. కానీ క్రిములు, పిట్టలో, పాములు, కప్పలు, తేళ్ళు వాటికి కూడా కనబడుద్ది వెలుగు. మరి కనబడుద్ది, వాటికి కూడా కనబడుద్ది. అది నీకే కాదు, నీకు దారి ఇచ్చే దాంట్లోనే అవి కూడా ప్రయాణం చేసే ఛాన్స్ ఉంది. అది నీకోసం నువ్వు అనుకున్నావు, నీకోసమే. కానీ అంతకుముందే ఆ దారిలో రకరకాల ప్రాణులు, విషప్రాణులు ఏదైనా ఉండొచ్చు. కొన్ని ఫాలో అవుతాయి, కొన్ని దారిని తప్పుకుంటాయి, కొన్ని వస్తుంటాయి, లేదా నువ్వు తప్పించుకోవాలి. వెలుగు అనేది ఇంత జాగ్రత్తగా ఇవ్వాలి. క్రైస్తవుడు కూడా అంతే. వాక్యం పట్టుకుని వెళ్తాడు, అన్నీ సమానంగా ఉంటాయి. అందరూ సమానంగా ఉంటారా? ఎన్నో చెడు పురుగులు ఉంటాయి, ఎన్నో ప్రమాద పురుగులు ఉంటాయి, ఎన్నో వారలేని పురుగులు ఉంటాయి, ఎన్నో ఉంటాయి విష పురుగులు రకరకాలు. అది తప్పించుకోవటమా, లేకపోతే పక్కగా జరగటమా, లేకపోతే అవే జరిగేటట్టుగా వెళ్ళటమా, ఇవన్నీ నువ్వు చేస్తూనే ఉండి తీరా. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం అనేది వెలుగుగా మనకే కాదు, చుట్టూ ఉన్న వారికి కూడా అర్థం అవ్వాలి. విషపురుక్కి కనబడితే నాకెందుకు వెలుగునది అనుకోదు. మనం ఇచ్చాం, మన కోసం పెట్టుకుని వెళ్తున్నాం, వచ్చేసిందంతే. కాబట్టి దేనికైనా సరే వెలుగునివ్వగలిగేవాడే క్రైస్తవుడు. అది అంతరంగములన్నీ శోధించును, అంతరంగములన్నీ శోధించును. ఆ వెలుగు అనేది నిజంగా మనస్సాక్షి, అంతరంగం అంటే మనస్సాక్షి కదా. నిజంగా మనస్సాక్షి అనే వాడు ఎవరికైనా ఉందంటే అది ఖచ్చితంగా వెలిగిస్తుంది. అలా వెలిగించింది కాబట్టే దావీదు నోట వచ్చిన మాట సౌలు గుర్తించి గ్రహించి, నాయనా దావీదా ఈ మాట నీదేనా అన్నాడు. ఈ మాట నీదేనా అంటే ఎంత జాగ్రత్తగా మాట్లాడుంటాడు ప్రవర్తనతో చెప్పండి. ఎంత జాగ్రత్తగా అంటే వెలిగిచ్చేసింది, సౌలుకి వెలిగిచ్చేసింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనలో ఉన్న ఆత్మ దేవుడి పెట్టిన దీపం. ఇది ఎలుగు నూనె ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు ఎదుటి వారికి వెలుగునిస్తూనే ఉండాలి. అంతేగాని వాళ్ళు కలిగి ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటున్న వెలుగుని సైతం ఇది డ్యామేజ్ చేయకూడదు. మీ ఇంట్లో ఏందిరా ఈ లైట్ ఉంది, మా ఇంట్లో అయితే చైనా లైట్ ఉంది, ఎట్టంటే వచ్చింది ఎట్టంటే పోద్ది అట్టుకోవడం. ఏదైనా వెలుగేగా. చిన్నప్పుడు ఇంత లైట్ ఉంది ఇంట్లో, అప్పుడు లేదా వెలుగు? ఇది ఇప్పుడు ఇంత వచ్చింది, ఇప్పుడు లేదా? రేపు ఇంత పెద్దది వచ్చింది కాదా? ఏదైనా వెలుగే కదా. వెలుగే అంటాం, చిన్న వెలుగు పెద్ద వెలుగు అనం, వెలుగే అంటాం మనం, వెలుగే అంటాం మనం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మనలో ఉన్నటువంటి వాక్యపు వెలుగు ఎదుటి వాళ్ళు అనుకుంటున్న వెలుగుని ఎక్కడ కూడా డామినేట్ చేయకూడదు. మన మాటల ద్వారా కానీ మన పాటల ద్వారా కానీ చేయకూడదు. అలా చేసినందుకు మా దేవుడే గొప్ప, మీరేముంది దెబ్బన్నం అనుకో పడుకోప వచ్చారు. ఇప్పుడు నీ దేవుడు గొప్పతనం చెప్పడం కొరకు ఎదుటి వాడి దేవుడు దెబ్బో లేకపోతే బబ్బో అంటే ఏం బాగుంటుంది? నీ దేవుడు గొప్పతనం చెప్పాలి నువ్వు, అంతే. అలా చెప్పగలిగిన వాడు కవి, అలా కట్టినవాడు కవి. అంటే దెబ్బ తగలకుండగా జ్ఞానముతో అనిపించేలాగా
చెప్పగలిగేవాడు కాపరి, వాడి నోట మహాజ్ఞానం ఉంటుంది. అది బైబిల్ ఎప్పుడైతే నాకు వచ్చనుకొని మిగతా వాటి మీద పడ్డమో అంతే, వాళ్ళ గురించి వీళ్ళ గురించి తప్పుగా మాట్లాడతాం. ఆ తర్వాత ఈ ఆడుకో దారి తీస్తుంది. ఇవన్నీ నువ్వు నేర్చుకోలేదు కదా. మరి పేతురు గారు చెప్పలేదా? 2 పేతురు 3:16 ఏమైనా ఉంది? 2 పేతురు 3:16 తన పత్రిక అన్నింటిలో బోధిస్తున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించటానికి మనసాలు విద్యాహీనులు గ్రహించలేరు, అస్థిరులు గ్రహించలేరు. గ్రహించగలరా? గ్రహించలేరు. విద్యాహీనులు అంటే చదువుకున్నాడే కానీ హీనత వచ్చేసింది. ఎందుకు? రక్తం బాగానే ఉంది, మంచిగా ఉన్న వాడదాకా ఏమైంది? రక్తము దెబ్బతినేది ఏదో వాడి ఒంట్లోకి వచ్చేసింది. వాడు ఒంట్లోకి వచ్చిందంటే ఫస్ట్ వాళ్ళలోకి వచ్చేసిందంటే అంతే కదా. చదువుకున్నాడు, లోకంలో బాగా చదువుకున్నాడు, బైబిల్ కూడా బాగా చదివాడు. ఈ లోపల లోక చదువు అనేది బైబిల్ని డామినేట్ చేయటం వలన హీనత వచ్చేసింది. అది ఇప్పుడు 2 మిక్స్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. 2 మిక్స్ చేసి ఎప్పుడు మాట్లాడకూడదు. నువ్వు తెలుగు ఎగ్జామ్ అయితే తెలుగు ఎగ్జామ్ రాయాలా, సంస్కృతం అయితే సంస్కృతం రాయాలా. 2 రాస్తా, నాకు 2 వచ్చు పక్కన డే బై డే అంటే కుదరదాడ. అది సంస్కృతం ఎగ్జామ్ అయితే సంస్కృతం రాయాలా. అది ఐఏఎస్కి వెళ్ళావు, ఒక జాబ్కి వెళ్ళావు, ఇంటర్కి వెళ్ళావు, ఏ కాన్సెప్ట్లో వెళ్ళావు? నువ్వు చదివిన చదువుకి నువ్వు వెళ్ళిన ఇంటర్కి సంబంధం ఉందా? ఉంది, దానికి వెళ్ళావు. అది ఒక ఆటో డ్రైవర్ టక్కేసుకుని మంచి పై పెట్టుకొని ఒక ఇన్ఫోసిస్ కంపెనీలోకి వెళ్ళిపోతాడండి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్తాడా? వాడు ఏమడుగుతుందో ఎవడో తెలుసు? అని టక్కేసుకొని టై పెట్టుకొని మంచి ఫైల్ పెట్టుకొని మంచిగా రేపని కలదోడు పెట్టుకుని పోతే సరిపోద్దా? అంటే సాఫ్ట్వేర్ కూడా అదే చేస్తారు కదా, నేను కూడా అదే చేసి అంటే ఎట్లా? వాళ్ళ లోపల స్కిల్ ఉంది, మరి నీ లోపలే ఉంది. ఈ స్కల్లో ఏమీ లేదు. మరి వేరియేషన్స్ అర్థం అవట్లా. ఇంటర్వ్యూ అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా నువ్వు ప్రిపేర్ అయ్యే వెళ్ళాలి, అంతే. ఏం అడుగుతాడో ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఐఏఎస్ అంటే మామూలు విషయం కాదు కదా. దానికి అడిగేది ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ మొత్తం నీ చేతిలోకి రాబోతుంది రేపు రోజున. అంత ఈజీగా పెట్టేస్తారండి? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ పెట్టేస్తారా? పెట్టేస్తారా అంట. మొత్తం జ్యుడిషియల్ లా మొత్తం దాంట్లో ఉంటుంది. నీకు ఇచ్చేస్తారా అంత ఈజీగా? ఒక జిల్లాకి అధికారి కాబోతున్నావు, అంత ఈజీగా ఇచ్చేస్తారా? ఇచ్చేస్తారా అంట. జిల్లా అంటే ఏంటంటాడు? ఇదండి మన దళపతి విజయ్ సినిమా పేరు ఏంటంటే బాగుంటుందా? జిల్లా అంటే అదేనా? జిల్లా అంటే ఏముందండి? జిల్లా అంటే ఇంగ్లీష్లో డిస్టిక్ అదే. వాడు ఎందుకు అడిగాడు ఫస్ట్ ఆలోచించు. జిల్లా అంటే ఏంటంటే, జిల్లా అంటే ఏంటో తెలియకుండా వచ్చావు వీడికి. ఐఏఎస్లో పాస్ అవటం చాలా కష్టం. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నావు అంటే నువ్వు క్వాలిఫైడా కాదన్నది ఫస్ట్ నువ్వు ఆలోచించాలా. నేను క్వాలిఫైడా కాదా, నేను చదివింది ఏంటి, నేను వెళ్ళే ఇంటర్వ్యూ ఏంటి, ఇవన్నీ నువ్వు చూసుకొని వెళ్తావు కదా. స్టేజ్ మీదకి ఎక్కే ప్రసంగికుడు కూడా 66 పుస్తకాల్లో నా దేవుడు పలికిన మాట లక్షలాది మంది వేలాది మంది వినటానికి వస్తున్నారని, వాళ్ళకి ఖచ్చితంగా దీన్నే చెప్పాలని ఎందుకు ప్రిపేర్ అవ్వడండి? సూటు బూట్ వేసేసుకొని మంచిగా స్పెట్స్ ఒకటి పెట్టేసుకొని మంచిగా కటింగ్ క్రాఫ్ట్ తిట్టంగా నైట్గా వేసుకొని వెళ్ళిపోయి ముందే పూజలు ఇచ్చేసుకొని వెళ్ళిపోయి వాడట్ట మల్లిగాడి ఇట్ట ఎల్లిగడ్డ అంటే ఊకుంటారా? ఎల్లిగడ్డ కారం పెడతారు, ఊకుంటారా? మహాజ్ఞానం నేర్చుకునేటప్పుడు ఈ బేస్ ఉండాలి. ఎప్పుడైనా ఎవరికైనా వచ్చిన తర్వాత జాగ్రత్త ఉండాలి. ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా సబ్బండ వర్ణాల జాతి పిల్లలు అనేక చోట్ల కూర్చుండి శబ్ద యంత్రాంగము ద్వారా వింటారన్న సంగతి గ్రహించి మాట్లాడాలి. నోటికొచ్చిన కదా అని మాట్లాడితే పళ్ళు ఊడిపోతాయి. అతసాక్షిగా చేర్చే అర్హత ఎక్కడిది ఎవరికైనా? నీ దోలే నిన్ను ఇంత లెక్క తీసుకొస్తుంది కదా. చదవడండి క్రైస్తవుడు బైబిల్ని. 1500 ప్రసంగాలు ఎవరినైనా క్రిటిసైజ్ చేసినా అడగండి. నా కుటుంబాన్ని కట్టడంలో ఎంత
ఎంత రాక్షసంగానే ఉంటా, ఎందుకంటే ఇట్స్ మై హౌస్, దేవుడు నాకు ఇచ్చిన దైవ కుటుంబం కాబట్టి నా కుటుంబంలో ఉన్న పిల్లల్ని ఎలాగైనా మాట్లాడతాను, నా ఇల్లు కాబట్టి. అది మిగతా పిల్లలు ఎందుకు అంటామండి? ఒరే నాన్న అట్లా కాదురా అంటమ్మా, ఒరే నాయన ఏంటిది అంటమ్మా. అదే మన పిల్లలైతే స్వతంత్రం ఎక్కువ ఉంటుంది, ఏమిరు అంటమ్మా. అర్థమవుతుందా భాష? దైవ కుటుంబం కదా. అంటే ఇంత జాగ్రత్తగా స్టేజ్ మీద ప్రజెంటేషన్ చేయాలా? చెయ్యాలి. ఒకప్పుడు అంటే ఏమీ లేదు కొలంలో నెట్వర్క్. ఇప్పుడు నువ్వు మాట్లాడిన ప్రతిదీ స్ప్రెడ్ అవుతుంది, అనేక మంది మనసులోకి వెళ్ళిపోతుంది. సౌలు లాంటి శత్రువు కూడా దావీదు ముందు మోకరించినట్టుగా ఏం చెప్పావు నాయన అనాలే తప్ప ఏం చెప్పావు అనకూడదు. బైబిల్ నేర్పట్లే? నరుని ఆత్మ యెహోవా పెట్టినా ఆ వెలిగేది, అది అంతరంగములన్నీ శోధించును. ఆ దీపము నీలో ఉన్నది, దేవుడి మాట నీలో ఉంచాడు. తను మాట్లాడుతున్న దేవుడి మాటను కూడా నువ్వు జాగ్రత్తగా ప్రజెంటేషన్ చేయకపోతే అంతరంగాలకు ఎలా చొచ్చుకొని పోతుంది, ఎదుటి వాళ్ళని ఎలా ఆలోచింపజేస్తావు చెప్పండి? అంతరంగాలను శోధించేది ఏంటో తెలుసా? వాక్యం. ఎక్కడుందన్నమాట? 4:12 ఎబ్రి. లేదా మూలుగులు కీళ్ళకు వెళ్ళిపోతుంది, పోవట్లేదా? పోతుంది. చదువు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలగను విభజించినంత మట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంటే 66 పుస్తకాలు కలిసిన పరిశుద్ధ గ్రంథములోని మాట అప్పటి వరకు ఎవడైనా ఏదైనా రాంగ్గా మాట్లాడిన వాడు కూడా వింటే అబ్బా ఇక్కడ ఇది కదా తప్పు మాట్లాడానే అని చెప్పకనే వాడు విని వాడే నాయనా దావీదా అన్న సౌలులాగా మారిపోవాలి. ఇది కదా ప్రసంగం అంటే, ఇది కదా ప్రసంగం అంటే. మాయావంత అందగత్త లోహం లేదన్నాడు అనుకో, ఎట్లుంటే చెప్పండి. అంటే మిగతా ఆడవాళ్ళంతా తింగర బొమ్మలు అర్థమా? మీ వలే మా మిసెస్ కూడా బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఎంత బాగుందండి, మేము కూడా అందంగా ఉన్నాం అమ్మయ్యా అనిపించే తలకి. మీ అందరికంటే మా అద్భుతం. చిలకపచ్చ సీర కడితే అబ్బో సౌందర్యానికి మించిపోద్ది, ఎర్ర సీర కడితే లైలాకి మించిపోద్ది అంటే ఏం బాగుంటుందండి? అంటే ఇప్పుడు మేము అందరూ తింగలమా మించిపోలేమా అనుకోరండి? కూర్చున్న మీరు ఎంత అందంగా ఉన్నారో, ఎంత ముచ్చటగా ఉన్నారో, నాకు దేవుడిచ్చిన జతపరిచిన భార్య కూడా అంత బాగుంది, మీకులాగే ఉందంటే నిజంగా వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారండి. మాట చెబుతున్న విధానమే తెలియకపోతే నువ్వు అంతరంగాన్ని శోధించే దేవుని మాట ఎలా ప్రజెంటేషన్ చేస్తావు? క్రైస్తవులకే కదా మనం వాక్యం చెప్పేది ఈ రోజున, క్రైస్తవులకా కాదు, క్రైస్తవేతరులు కూడా వింటున్నారు. అలాంటప్పుడు వాడు కూడా ఓ సౌలులాగా నాయనా అబ్బా 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 తప్పుగా చెప్పాను రా, తప్పు అనుకున్నాను రా అని వాడు పశ్చాత్తాపడేటట్టుగా నువ్వు వాక్యాన్ని ఎందుకు తెలపోయా బయటికి? డబుల్ అమ్మే కదా, తేడు మరి తేడు కదా. అందుకే మీరు నమ్మండి, నేను ఏ పుస్తకాన్ని చదవనబ్బా, చదవను. ఇప్పటి వరకు చదవాల, ఎప్పటికీ చదవను నేను. నాకు అసహ్యం, దరిద్రం అనిపించింది. దరిద్రం అంటే ఆ లాంగ్వేజ్ దరిద్రం కాదు, నాకు అవసరం లేనిది నాకెందుకు. ఇప్పుడు నేను ఒక లా బుక్ తీసుకొని బాగా డే అండ్ నైట్ చదివితే నాకు ఎవడైనా హాల్ టికెట్ ఇచ్చి పంపిస్తాడా? నేను క్వాలిఫై అవుతానా? ఎందుకు అవుతాను? లేదు కదా. చదివితే ఏమొచ్చింది? జ్ఞానం వచ్చింది. మరి ఈ జ్ఞానాన్ని ప్రజెంటేషన్ చేయకపోతే రోగం వచ్చింది, అంతే కదా. ఇల్లు ఊడ్చుకోపోతే ఏమైంది? కంపు వచ్చింది. కంపు స్టాక్ ఉంటే నువ్వు పోతావు. అది కాబట్టి మనకు అవసరం లేనిది మనకు వద్దు. అది అందుకే తెలుగులో సామెత, కుక్క పెత్తనం కుక్కే చేయాలా, గాడిద పెత్తనం కుక్క గాడిదనుకో అంతే, ఇంకా చచ్చిపోద్ది.
కాబట్టి కాపరి అనేవాడు దేవుని మాటని ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు 66 పుస్తకాలలో ఉన్న దైవ సంగతిని అప్పటికే వాడు గ్రహించి ఉంటాడు గనక అపార్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారని, అర్థవంతంగా చెప్పలేని వారు కూడా ఇక్కడ ఉన్నారని గ్రహించి నువ్వు అర్థవంతంగా అపార్థం చేసుకున్న వారికి కూడా అర్థమయ్యేటట్టుగా నువ్వు ప్రజెంటేషన్ చేయగలిగితే ఎంత బాగుండండి. అసలు క్రైస్తవ్యం ఈ రోజున మహాశిఖరం మీద ఇంకా రెపరెపరెపరలాడుతూ ఉండేది. కానీ దెయ్యం ఊరుకుంటుందా? దిగజార్చే పని చేస్తుంటుంది. వీడి చదువు ఎక్కువ ఉంది, వీడి పనికి వస్తాడు, వీడిని వాడేసుకుందాం, వీడిని అంతే ఇంకా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ దీపము నాకే కాదు, నా నోట నాలో ఉండి మాట్లాడుతున్న దేవుడు తన మాటని అనేక అంతరంగాలకు చొప్పించే ప్రయత్నం అయితే చేస్తాడు కనుక నేను ఆయనకు మాత్రమే సరెండర్ అయి ఆయన మాట మాత్రమే చెప్పగలిగే స్థితిలో ఉండాలి అని ఎప్పటికప్పుడు నిన్ను నీవు సరి చేసుకోవాలి, విమర్శించుకోవాలి, శోధించుకోవాలి, పరిశోధించుకోవాలి. ఆ బుద్ధి నాకు ఇవ్వు నాయన, అది ఆ బుద్ధి నాకు ఇవ్వు. కుటుంబాన్ని సాదుకునే జ్ఞానం ఇవ్వు, కుటుంబాన్ని అభివృద్ధి తెచ్చుకునే జ్ఞానం ఇవ్వు. మనం అడగమంటే దేవుణ్ణి అడుగుతాం. ఎక్కడ కూడా అంతే. నీ మాట చెబుతుండగా అనేక మంది పిల్లలు వింటారయ్యా. ఆ వింటున్న వారిలో చాలా రకాల మనస్తత్వాలు ఉంటాయి. ప్రతి మనస్తత్వాన్ని తాగులాగున నాకు మహాజ్ఞానాన్ని ప్రసాదించు ప్రభువా అని నువ్వు అడిగి ప్రసంగం చేయాలా. అది నాకు ఇదొచ్చు, నాకు అదొచ్చు, ఏవచ్చు. 119:73 కీర్తన. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను. ప్రసంగం చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను అంటే ఈ రూపాన్ని చేసింది ఇచ్చింది దేవుడే అని నాకు ఒక్కడికైనా వినేవారు కూడా అర్థమైపోద్ది. నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయుము. నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి ఇవ్వు. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపునిచ్చును. ఈ బ్రతుకు ఈ జీవితం ఇచ్చింది ఓ దేవా నువ్వే. నీ మాటల్లో ఉన్న పరమార్థం గొప్పతనం నేర్చుకోవాలంటే నాకు ఫస్ట్గా బుద్ధి కావాలి. బుద్ధి కావాలని అడిగాడంటే ఖచ్చితంగా దేవుడికి సరెండర్ అవుతాడు. నాకు బుద్ధి చాలా ఉంది అనుకున్నవాడు ఎవడు కూడా సరెండర్ అవ్వడు. మావాడండి చాలా బుద్ధిమంతుడే అండి. మన పిల్లలకి ఇస్తున్న సర్టిఫికేట్ తెలుసా? ఇక్కడ తలెత్తిద్దండి, అక్కడ అంతేనండి మా అమ్మాయి అని చూతురు. ఇవన్నీ ఎప్పుడు మాట్లాడతారు? పెళ్లి చూపులు మాట్లాడతారు. పెళ్ళైనాక అత్త తలాదించిద్ది, మామ తలాదించిద్ది, మొగుడు తలాదించిద్ది. ఇక కుటుంబం తలకాయ మొత్తం కట్ చేస్తుంటుంది. ఇక సొరకాయలాగా. మావాడి కంటే ఏ అలవాట్లు లేవండి. ఎంత మంచోడు తెలుసు మీరు. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వెళ్ళండి అట్లా అంతే. ఇవన్నీ రివర్స్. అదే పెళ్ళి రోజే అర్థమైద్ది. అన్నం తినుకుంటా వాడు ఎట్లా తీసి ఇట్లా కొడుతున్నాడు ఒక వీడియోలో తప్పన్నాడు. పెళ్ళితో ఇలా చూసింది. వాటర్ బాటిల్ అలా ఎలా కొడతారా? అందరు కలిసి తింటున్నారు. అలవాటు ఎక్కువ కదా మరి. ఇలా తీసుకొని ఇలా కింద కొట్టి మూతను ఇలా కొట్టి ఇలా తిప్పాడు చూసిందండి. అర్థమైపోయింది. అర్థమైపోయింది. వాటర్ బాటిల్ అది, క్వార్టర్ బాటిల్ కాదని. అప్పుడేం చెప్పారు? మావాడండి అస్సలు అబ్బో అని చెప్పారు. అప్పుడే పెళ్ళైంది. భోజనం ఇంకా కత్త క్వార్టర్ గాడితో నాకు మ్యాటర్ సెట్ చేసే వెళ్ళి అడిగాను అంతేగా. అయిపోయిందా? అట్టుంటుంది మరి. కాబట్టి చాలా జాగ్రత్త అన్నమాట. చాలా జాగ్రత్త. ఎవడైనా మావాడు కొంచెం కోపిస్తే ఒకసారి మా మాట కూడా విండో, అమ్మాయి వస్తే సరిచేసిదేమో అన్న ఆలోచనతో పెళ్లి చేస్తున్నాం అని చెప్పి చేసుడు ఉండ ప్రపంచంలో. ఎవడైనా అన్నీ మరల మాత్రంగా మాటలు చెప్తారంతే. అసలు ప్రపంచంలో ఇంకా ఆ అమ్మాయి కంటికి మా ఆయన బుద్ధిమంతుడు ఈ ఊరిలో అన్నట్టు ఉండాలి. ఆ ఊర్లో ఏదో వాడే ఉంటాడు లాస్ట్కి. ఎందుకు అట్లా చెప్పాలి చెప్పండి? ఎందుకు అట్లా చెప్పాలి?
ఎందుకట్లా చెప్పాలి? నాకు పిల్లలు ఉన్నారు తెలుసా మీకు? మరి నా గురించి చెప్పాలి మీ అందరికీ. ఎందుకంటే మన రేంజ్ మన మామూలు మరి అస్సలు అబ్బో జేమ్స్ బాండ్ 777. నా పాస్వర్డ్ కూడా ఏమంటుంది ఫోన్కి, మరి 777 ఉంటుంది ఇప్పుడు కూడా. పిల్లలు ఓ నాయన వాడికి ఇస్తే సాధారణ నాయన. నేను చెప్పానా నేను చేస్తానని? నేను మెమ్మానంటే పూలు పెట్టి చేస్తాను చెప్పానా? చెప్పానా? లేదుగా. అబ్బే అమ్మో అసలు మామూలు కాదు. మళ్ళీ ఏమంటారు మామూలు అండి. అప్పుడేమైంది అంటే అప్పుడు మరి యాక్టివిటీ బట్టి అలా ఆలోచిస్తారు. ఇప్పుడు మీకు బుద్ధిమంతులుగా మాట్లాడతారు. మరి మీరు అత్తంటే మంచిగా తలంచుకొని పోతుకు బుద్ధిమంతులు పోతారా? నేను పోయే మార్గంలో పోతాను. నీ కంటికి ఎలా కనబడతా నాకేంటి? అది నేను ఎలా వెళ్ళాలనుకున్నా అలాగే వెళ్తా రోడ్డు మీద. నువ్వు వస్తామని చెప్పేసి నేనేమి నా పద్ధతి మార్చుకోను. నేను వెళ్తాను అంతే. నా పని మీద నా ఆలోచనలో నాకు నన్ను నేనుగా మలుసుకొని వెళ్తున్నా. అది నీకు నచ్చిద్దా నచ్చదా అన్నది నాకు సంబంధం లేని విషయం. వాడు ఏంటంటే అలా ఎగురుతున్నాడు, వాడిష్టం. నా కాళ్ళను లేడికాలతో వెళ్తాను, నీకెందుకురా అంటే ఇప్పుడు పొలైట్గా వెళ్ళాలని వస్తుంటే మంచిగా ఎట్లా తడుగులు వేసుకుంటూ వెళ్ళాలా? ఒకటి గురించి మనం మారాలి అనుకుంటే ఎప్పటికీ ముందుకెళ్ళలేము. ఒకడు మనం చూసి మారాలి అనుకుంటే అది వాక్యంతోనే సాధ్యమయ్యేటట్టుగా మార్చాలి. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను. నేను నీ ఆజ్ఞలను నెరవేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నేర్చుకున్న నీ ఆజ్ఞ, నువ్వు పెట్టినటువంటి ఈ ఆత్మ దీపము అనేక మంది హృదయాలను వెదజల్లుపడుతున్న వాక్యం పరిశీలిస్తుంది కనుక అది ఎలా ప్రజెంటేషన్ చేయాలో నాకు నేర్పు అని అడుగు. 36 సామెతలు నువ్వు దినము గడప యొద్ద కూర్చొని గోజాడు. ప్రభా నాకు 66 పుస్తకాల జ్ఞానాన్ని ఇచ్చావు. చెప్పే పద్ధతి కూడా నేర్పాలి కదా ఆయన, నేర్పాలి కదా. ఎలా చెప్పాలి? అప్పుడు మాట్లాడేది నువ్వు కాదు, మాట్లాడేది నేను. ఎందుకు? నువ్వు దీని మీద పట్టు సాధించావు, నా మనసును దోసేసుకున్నావు. కాబట్టి ఇక నీలో నేనుండి అంతరంగాన్ని పరిశోధించులాగిన నేను వాక్యాన్ని అందిస్తా. బేఫికర్ వెళ్ళరాపో సువార్త సభలకి గో. ఎంత బాగుందండి. అప్పుడు ఈ పూలు ఉండవు, నువ్వు వద్దంటావు. అప్పుడు ఈ చప్పట్లు ఉండవు, వద్దంటావు. ఈ మధ్య ప్రసంగాలు ఎక్కువైపోయింది. పాస్టర్ గారు మాట్లాడిన వెంటనే కొట్టేస్తున్నారు. అక్కడ ఉన్నాయన్ని చెక్కల ఆత్మల, నాకు అర్థం కావట్లా. చెక్కల ఆత్మల ఎవరో 3 అధ్యాయాలు 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం చేస్తాను యేసుక్రీస్తు వారు. అంత గొప్ప ప్రసంగం, నోరు తెరిచి మాట్లాడిన మాట, ఆత్మ విషయమై దినులైన వారు సపట్లో అన్నారండి. అన్నారా? మరి కాపరి మాట్లాడితే సపట్లు ఏంటి, విజిల్స్ ఏంటి అంటే ఏం జరుగుతుంది అక్కడ? జ్ఞానము పొంగ చేయని లోపలికి వచ్చేస్తుంది వాడికి. ఇంకా అది అంతే కదా. యేసుక్రీస్తు వారికి కొట్టలేదు అంటే వీడికన్నా తక్కువ బోధకుడు ఆయన. పౌలు గారు మాట్లాడినా కొట్టలేదు, వీడికన్నా తక్కువే ఆయన. అపోస్తులు ఎవరు మాట్లాడినా సపోర్ట్ కొట్టలేదు, వీడికన్నా తక్కువే వాళ్ళందరూ. వీడు ఒక్కడే టాప్లో ఉంటారు అనమాట. ఇంకా అంతేనా? సైలెన్స్. నాకు గంట సమయం ఉంది, అందరూ మౌనంగా వినాలి అని నువ్వు చెప్పి మాట్లాడు. నేను అదే మాట్లాడితే ఎక్కడికి వెళ్ళినా. నాకు సమయం చాలా తక్కువ ఇచ్చారు, దయచేసి మీరు జాగ్రత్తగా వినాలి, ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, ఎవరు మాట్లాడొద్దు అని చెప్పి ప్రసంగం స్టార్ట్ చేస్తాను. నా ప్రసంగాల్లో ఎదుటివాడికి సపోర్ట్ కొట్టాలి, గిప్పటి కొట్టాలి ఏమి ఉండవు. నేను చెప్పాల్సింది ఖచ్చితంగా దేవుడి గురించి చెప్పేసి దిగిపోతాను అంతే. దిగిపోయినాక మనం అందరిలాగా కామన్గా విడిపోతాం అంతే. మనం దూరంగా అలా ఉండము, వెళ్ళిపోతుంటే జనాల్లోకి అంతే. అప్పుడు వాళ్ళలో ఒకటి ఉంటుంది, చెప్పాల్సింది చెప్పాడు, జనాల్లోకి వచ్చేసాడు. ఇంక నీ శత్రువు లేరు, ఇంకా నీ మీద కక్ష కట్టేది ఎవడు? ఇంకా నువ్వు చూపించే ప్రేమతత్వం ముందు, నువ్వు వేసిన మంచి బాట ముందు, మంచి వాక్యం అనే మాట ముందు బాట ఇస్తే దాంట్లోకి ఎవడ నడుస్తాడు కదా. నడవరండి. ఒక చిన్న మిస్టేక్ జీవితాలను బలిగొడుద్ది, గుర్తుపెట్టుకోవాలి. పెద్ద పెద్ద మిస్టేక్లు ఏం కాదు అది. కనుక
నా కాడికి వచ్చింది, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. ఈ రూపం నీది, ఈ దేహము నీది, లోపల పెట్టిన ఆత్మ నీది. మాట్లాడేది నువ్వు. నన్ను కేవలము సాధనంగా వాడుకుంటున్నావు గనుక నాకు మానవుల మధ్య మానవతీతమైన శక్తి కలిగి ఉన్నవాడు ఎలా మాట్లాడతాడో అర్థమయ్యేటట్టుగా ఎదుటివాడికి అలా మీరుండి మాట్లాడిన ప్రభువా అన్నప్పుడు ఆయన అన్న మాట, మీరేం బాధపడద్దు, మీ తండ్రి మీలో ఉండి మీకు ఏం కావాలో పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడిస్తాడు. అందుకే మాట్లాడేవారు మీరు కాదు. మాట్లాడేది నేను కానప్పుడు, మాట్లాడేది దేవుడైనప్పుడు, దేవుడు ఎప్పుడైనా తన మాటను తీసుకొని ఎదుటి వాడికి మంట పెట్టేట్టుగా మాట్లాడతాడా? మీ ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది? మా ఆయన మాట్లాడుతుందండి, అబ్బాయి ఎంత వినబుద్ధి వద్దండి. అందుకే మా ఆయన పక్కన ఎప్పుడు కూర్చోనిపించిందండి, ఏం మాట్లాడుతున్నాడు బాబోయ్ కారం అయినా వాడు మాట్లాడితే తుప్పలు వచ్చి పడుతుంటే కారం తుప్పలు కారిపోతుంది కళ్ళు, ఏం పోడదు. మా ఆయన పక్కన అగ్ని మండిపోతుంటాడు, ఆయన జరుగు ఏం పోడదు. కూల్గా ఉంటే భార్య టిప్పు రోజు కూర్చొని మన మాటలు హ్యాపీగా ఉంటుంది. నువ్వు కారంలాగా యాసిడ్ లేకుంటే ఎవరు వస్తారు? ఉప్పు ఎగుతా ఉంటే ఎవరు వస్తారు? ఎలా ఉండాలి భర్త? భర్త ఎలా ఉండాలి? ఊరికి రేగుతుంటే ఏమో ఉండదు. మరి దేవుని ఆత్మ నీలో ఉంటే అనేక అంతరంగాలకు వాక్యం వెళుతుంటే వాళ్ళు ఎందుకు మంట వచ్చేస్తుంది? వాళ్ళు ఎందుకు కారం కొట్టడం అనిపిస్తుంది? మాట్లాడేవారు మీరు కాదు కదా, మాట్లాడేది నేనన్న దేవుడిని నువ్వు తీసుకుంటే, దేవుడే నిజంగా కాపర్లో మాట్లాడితే అనేక మంది వింటున్నప్పుడు అప్పటికే వాక్యాన్ని అపార్థం చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, వాక్యాన్ని ప్రేమించిన వాళ్ళు ఉండొచ్చు, దేవుడు అంటే గిట్టిన వాళ్ళు ఉండొచ్చు, రకరకాల జాతుల మనస్తత్వాలు అయిన వాళ్ళు ఉండొచ్చు. ఆ సభ చుట్టూ, ఆ సభలో నిజంగా దేవుడే మనలో ఉండి మాట్లాడితే వాళ్ళందరికీ సమాధానం దొరికిద్దా? దొరకదా? 16 బైబిల్ అండి నిదర్శనం. 16 దేశాల ప్రజలు పెంతెకొస్తే పండగ రోజున వచ్చినప్పుడు పేతురు గారు మాట్లాడితే ఎవరికైనా యాసిడ్ లాగా కారంలా ఉందండి? ఎలా ఉంది? బయలుదేసేసినంతే. 5,000 మంది పురుషులు బాప్తీసం అంటే ఆ ప్రసంగం ఏ రేంజ్ చేశాడు? ఒక పురుషుడు ప్రసంగం చేస్తే 5,000 మంది పురుషులు మారారంటే, ఈ రోజున ఒక పురుషుడు ప్రసంగం చేస్తుంటే 10 మంది పురుషులు పురుగుల్లాగా లేసొస్తున్నారంటే లోపల నుండి మాట్లాడుతుంది ఎవడో? దెయ్యాన్ని పట్టుకోవటం వచ్చేవాడికైనా? ప్రసంగం చేయడం అంటే నోటికి వచ్చినట్టుగా మాట్లాడతావా? మాట్లాడతావా? నిజంగా దేవుణ్ణి ఆవరించుకొని అనుభవం ఆపోసన పట్టిన వాడు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఎలాంటి వాడైనా వింటాడు శబ్దం చేయకుండా. అది ఫస్ట్ వినాలి కదా. రమ 10:17 వినుట వలన వాడికి విశ్వాసం రావాలంటే ఫస్ట్ వాడు వినాలి కదా. వినాలంటే నువ్వు దేవుణ్ణి ఆవరించుకున్న వ్యక్తిగా, 66 పుస్తకాల మీద అనుభవం కలిగిన వాడిగా, ఆపోసన పట్టిన వాడిగా ఉన్నావా? దీన్ని పక్కన వేస్తాడు ఊగా, అద్దియా ఇద్దియా ఇది రాయా ఇవన్నీ కోడ్ చేయి. ఎందుకు శాఖలు అంతే కదా మరి. ఈ పిచ్చిపుల శాఖలు ఇవన్నీ కూడా మరి ఎందుకు అవసరమా? 66 పుస్తకాలు ఎంత జాగ్రత్తగా ఎందుకు ఇచ్చాడు? ఏమి కలపొద్దు, ఏమి తీయద్దు. మరి ఎందుకు కలుపుతావు? ఎందుకు తీస్తావు? ఎందుకు రాస్తావు? ఎందుకు? పుస్తకాలు అధికంగా రచింపబడతాయి అన్న దాంట్లో నువ్వెందుకున్నావు? వాటికి అంతం లేదన్నాడు కదా, నువ్వెందుకున్నావు? ఇది చాలదా? ఇది చాలదా అంట. మళ్ళీ నువ్వు రాయాలా? మహాజ్ఞానులు రా బాబు. ఇప్పుడు రాయడం తప్పు అయ్యగారు, రాయడం తప్పు అని చెప్పట్లేదు. దీనికంటే గొప్పగా రాసావా? అసలు రాయగలడు ఎవడైనా దీనికంటే గొప్పగా? బైబిల్ కంటే గొప్ప తలంపుతో ఎవడైనా రాయగలడా? రాయలేనప్పుడు నీకెందుకు? అది పోటీ పడగలడా? రాయలేవు, నీకెందుకు మరి? సునకానందం అంటాం చూసినావా? అదనమాట. చెప్పుకోవాలి కదా మరి. మా ఆయన కూడా పుస్తకం రాశాడు, ఆ పాసగా పాటలు రాశారు, చెప్పడం ఇంకెన్ని. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మాట చూపిన బాటలో అనేక మంది నడవాలంటే ఫస్ట్ నువ్వు ఆ మాటని గ్రహించిన వాడిగా ఉన్నావా లేవా?
అందుకే కదా మనం రేపు గుడ్ ఫ్రైడే ఏం మాట్లాడుకున్నాం, ఇదే 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 టాపిక్ మాట్లాడుతున్నాం రేపు పొద్దున పూట. బలియు అర్పణయు నువ్వు కోరలేదు, మరి బలి అర్పణ కోరని దేవుని కొరకు క్రీస్తునికి బలయ్యాడు. ఆజ్ఞ పాటింప ఆజ్ఞ దాటింప. వాడేటివేంటండి ప్రశ్న, మనమే వేసుకుందాం. అది మనమే వేసుకుందాం, మనమే విమర్శ చేసుకుందాం. ఎవడో ఎటువంటి ప్రశ్న మనమే వేసుకుందాం. దేవుడు బలి కోరలేదు, బలి అడగలేదు. ఓకే, బాగానే ఉంది. మరి క్రీస్తునికి బలి అయిపోయాడు. ఎవరైనా మార్పులు ఉన్నారా? ఒకళ్ళు ఉంటే నోవహు కాలంలోనే ఆయన బయటకు వచ్చినప్పుడు మరి అడక్క ముందే వాళ్ళు బలిచ్చారు. ఏదో పోనీలే. ఆ తర్వాత ఆయనే రాయించాడు, నాయన తొలుసులు అంటూ నాకేమన్నా అని. మరి ఇచ్చేదాన్ని బలి అంటారు కదా, అది జడ్జి బలి అనుకుందాం. పాప పరిహారార్థ బళ్ళు, శాంతి బళ్ళు, సమాధాన బళ్ళు, రకరకాల 7 రకాల బళ్ళు ఇచ్చాడు. వాటి పేర్లు పెట్టేసుకున్నారు, అయిపోయింది. మరి కోరాడు కదా అంటే బలేరు. కానీ ఇప్పుడు ఎవరైపోయి నరబలే. ఇన్ని రకాల ప్రశ్నలు మన చుట్టూ ఉన్నాయి. వాడేటివేంది మనం వేసుకుందాం. సమాధానం ఎవరు ఇవ్వాలి? నిజంగా నాలో ఆత్మ దేవుడు అయి ఉంటే, నేను నింపుకున్న ఆత్మ నిజంగా దేవుడిదే అంటే సమాధానం ఆటోమేటిక్గా నా బుర్రలో ఎప్పుడో ప్రింట్ అయిపోయి ఉంటుంది. దట్స్ ఇట్, ఆన్సర్ వచ్చేసింది. దాన్ని ప్రజెంటేషన్ చేయాలి. అప్పుడు దానికి సమయం కలుద్దాం. ఓ టైం వస్తుంది, ఓ టైం పెట్టుకున్నాం, ఆ టైంలో మనం చెప్పేద్దాం. అంతే, అయిపోయింది. దీన్ని ఆపోసన పట్టడం అంటారు. అంతే. ఆలింగనం చేసుకోవటం అంటే ఇదే దేవుడిని. మరి వశీకరణం అంటాం చూసినావా, అది ఇది. ఇవన్నీ ఏమి లేకుండా నీ చదువు చూపించి, నీ ప్రొఫైల్ చూపించి, నీ స్టేటస్లు చూపించి, నేను కూడా బైబిల్లో ఎట్టా అట్టా రొట్టా కాకి రెట్టా అని చెప్పుకుంటా స్టేజీలు ఎక్కేసి ఆడిని ఈయన్ని అల్లిగాని పులిగాని అంటే నిన్ను వేసేస్తానంతే. ఊకుంటారా? బైబిల్లో బలిదానం అయ్యారు, ఎదుటివాడిని విమర్శించి కాదు. బైబిల్ గొప్పతనాన్ని చెబితే వారవలేక అలారా. అప్పుడంటే ప్రజాస్వామ్యం లేదు కాబట్టి, ఎంత ఫ్యూడల్ వ్యవస్థ లేదు కాబట్టి, ఇంత ఫెసిలిటీస్ లేదు కాబట్టి. ఇప్పుడు రాజ్యాంగం ఉంది, మానవ హక్కులు ఉన్నాయి, బోలే రకాలు ఉన్నాయి, మత స్వతంత్రం ఉంది, ఎంత జాగ్రత్త ఉంది. ఇన్ని రకాల ఫెసిలిటీస్ మధ్య ఎంత గొప్పగా చెప్పచ్చు బైబిల్ చెప్పండి. 100 మంది బౌన్సర్లు ఉన్నారు చుట్టూ, నాకేంటి ఇంకా ఎంత ధైర్యంగా వెళ్ళొచ్చు? ఇన్ని రకాల సిస్టమ్ మధ్య, ఇంత ఫెసిలిటీస్ మధ్య ఎంత జాగ్రత్తగా వాక్యాన్ని ప్రజెంటేషన్ చేయొచ్చు. హ్యాపీగా కళ్ళు మూసుకొని ఆడపడుకోవచ్చు వాక్యం చెప్పేసినాక అన్నం తినేసి అమ్మ ఫ్యాన్ ఒకటి పెట్టండి, రేపు లేకపోతే ముద్రపోట బాయ్ ఎవడరా నేను వెళ్ళించేది, కప్ప కూడా రాదు దగ్గరికి. ఎందుకంటే అది నిద్రపోతే వాక్యం విని అబ్బాయి ఏం చెప్పారు నాయన, నేనే బెకబెక అన్నా కానీ నువ్వు మాత్రం ఎంత బాగుంది. చీమ కూడా హాని చేయని వాడు క్రైస్తవుడు. ఎప్పుడో తెలుసా? దేవుని ఆత్మని నింపుకున్నప్పుడు. అది లేకపోతే అదే సీమలై కాటేస్తారు. నేర్పలేదా దేవుడి మహాజ్ఞానాన్ని? నేర్పలేదా ప్రియమైన దేవుని పిల్లారా? కాబట్టి ప్రసంగం అనేది జాగ్రత్తగా పిల్లకి నేర్పేటప్పుడే ఉండాలి. అందుకనే మన 7 పిల్లల్ని ఎందుకు ఎంచుకున్నాం? 7 మాటలు ఉన్నాయి కదండి, మాట పక్క చొప్పున. మరి అలాంటప్పుడు 7 మాటలు తీసుకుని 7 చెప్పుకుంటూ వచ్చాం కదా. మరి 50 ప్రసంగాలు అబోవ్ చేసే కదా. మరి దేవుడు ఒక పద్ధతిని ఎప్పుడు కూడా పెట్టాడు. ఎందుకు అని అడగాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు ఆయన ఫాలో అయితే ఎందుకు అర్థమైతే, డాడీ ఇది ఎందుకు అని నువ్వు అడగొద్దు. అది ఎందుకు నీకు అర్థమైంది. అర్థమయ్యే సమయానికి నువ్వు అంత పేషెన్స్ కలిగి ఉన్నావా లేవా నీకు అర్థమైపోవాలి. అది అబ్రహం అడిగాడా? లేనా అన్నాడు అంతే. ఎక్కడికి, ఎటు పోవాలి, లెఫ్టా రైటా, ఇటు యూటర్న్ వచ్చిందని అడిగాడా? దేవుడు కదా లెమ్మంతే. ఇంకేంటి, మొన్న ఒక వీడియో చూస్తున్నా. ఆ థ్రెడ్మిల్ మీద చిన్న పాప 3 ఏళ్ళు ఉంటాయి, 4 ఏళ్ళు ఉంటాయి, మంచి బొద్దుకు బాగుంది. ఎక్కిస్తుంది. ఫస్ట్ చూసింది 4 కన్నాడంతే. ఎక్కింది, అసలు ఇంకా స్పీడ్ పెంచిండు, ఇంకా రన్నింగ్ చేస్తూనే ఉంది. చూస్తున్నాను నాగల్లి వెనకాల వాళ్ళ నాన్న ధైర్యం, నేను పన్ను అన్న ఒక ధైర్యం. ఇస్తే నేలకేసాడు.
ఎగురుకుంటే నీళ్ళ పడింది. చూస్తున్నా నాన్నకెళ్ళి తినుకుంటాను అంతే. మా నాన్న ఉన్నాడు. అంత భరోసా ఉందా? మరి తండ్రి అంటే అంత భరోసా ఉండదా అండి? నీళ్ళలో పడైతే తండ్రిని చూస్తుంది అంతేగాని ట్యూబ్ని చూడలా. మా నాన్న ఆడు ఉన్నాడు ఎదురుగా, మునిగిపోయి దూకుంటాడా? నేను మునవనని తెలిసి మా నాన్న వేసాడు. ఆ నమ్మకాన్ని నిలబెడతా. ఎందుకంటే ఆ నమ్మకం మునవనని అది వేసాడు, ట్యూబ్ వేసాడు. ఇప్పుడు తండ్రి వేసిన ట్యూబు నెట్టిన కూతురు దేని చూస్తుంది చూడండి, తండ్రినే చూస్తుంది. మునిగింది ఫస్ట్ లేచింది, చూసింది దానికల్లి, తండ్రి కళ్ళు చూసిందంతే. ఈందంతే ఇంకా 2 కాళ్ళు నీళ్ళు కొట్టుకుంటూ చెప్తా కొంచెం అటు ఇటు అయింది. తర్వాత నిలబడింది, ఇప్పుడు నీళ్ళు పడుకుంది. ఇంకట్లా రామ్మ అంటే అంటుంది. ఎంత నమ్మకం అంటే అంత నమ్మకం. దేవుడంటే అంత నమ్మకం. ఎందుకంటే నాలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టింది. అనేక మంది అంతరంగాల్లోకి వాక్యం చూపించవలసిన బాధ్యత వెలుగుపోకముందే నేను చెయ్యాలి. నాతో పాటు కొంతమంది పిల్లలు కూడా దానికి కావాలి. వాళ్ళు కూడా ఎదుటివాడిని అనకుండా నేను నేర్పాలి అన్న ఇంగిత జ్ఞానం ఉండాలి కదా ట్రైనింగ్ సెంటర్ వాళ్ళకి. ఆడరేను ఈడరేను అందాం. ఎప్పుడు దేనికైనా ఒకటి ఉంటుంది కదా, దేనికైనా ఒకటి ఉంటుంది కదా. లాస్ట్ మాట 6:3 అపోస్తల కార్యములు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని, చూడండి ఎంత స్పష్టంగా ఉందో బైబిల్. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమితమో. ఆత్మతో జ్ఞానముతో నిండాలంటే ఆత్మజ్ఞాన సంగతులలో నువ్వు ఖచ్చితంగా ప్రావీణ్యత పొందేవాడిగా సంఘములో నువ్వు నిలబడాలి. అస్థిరులు కాకుండా స్థిరత్వము కలిగిన వాడిగా నువ్వు ఉండాలి సంఘంలో. అది సంఘానికి రావటం అంటే విద్యార్థిగా రావాలి. నేను ఐఏఎస్ని నేనంటావేంటి? నువ్వు ఐఏఎస్ కింద ఆఫీసు పో, చర్చికి ఎందుకు? నేను ఆ మెంటాలిటీ ఉంటే చర్చికి ఎందుకు? ఇంకా నేను పోలీసుని, చర్చికి ఎందుకు కావాలి? అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు చర్చికి ఎందుకు? నీకు చర్చికి వస్తున్నావంటే నువ్వు పోలీసు కాదు, నువ్వు సామాన్యుడివి. ఆత్మ నిండుకొని ఉన్న దైవజనుని నోట మాట వినటానికి అన్నీ వదిలేసుకొని వస్తున్న వాడివి. అదే కాదు, వృత్తే కాదు. నేటి కాలములో మనుషుల మధ్య పెళ్ళమంటూ కనబడుతుందే చిచ్చు, అది కూడా వదిలేసి రావాలా. కులం, సంఘానికి వస్తున్నామంటే మేమంతా దైవ కులం అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మా మనసులో మావోడండి, మీవాడు వెళ్ళే మావోడు. ఇప్పుడు ఆ వాక్యం విన్నాక బయటికి వెళ్ళాక మళ్ళీ మీవోడు మావోడు. మన దగ్గర ఒక డప్పంగాడు ఉండేవాడు, వాడు ఎక్కువ మాట్లాడేవాడు. అందుకని వాడు అంటే నాకు అంత కోపం. ప్రసంగం అయిపోయినాక బయటికి వెళ్ళి మాట్లాడుతావా? మావోడు అనేవాడు నాకు లోపల ఎక్కడో బాధేసేది. ఎన్నిసార్లు అడిగాను, ఏంది ప్రభు ఈ దరిద్రం, ఎప్పుడు బాధ్యది, ఎప్పుడు ఉడికిది, ఇది పోతే బాగుండు, మనశ్శాంతి ఉండదు నాకు లోపల. ప్రసంగం అయిపోయినాక బయట పిల్లలతో మాట్లాడుతుంటే భయం వేసేది నాకు. మావోడండి, మావోడా? క్రీస్తుని వెంబడిస్తున్న వాడు కూడా వాడికి ఏదో లోకల్ సర్టిఫికేట్ కావాలి కాబట్టి ఏదో రాస్తామట, బయట చెప్పేసుకుంటామండి మావాడని. మా దగ్గర పనిచేసేవాడు ఒకడు ఉన్నాడు, 2 రోజులు బట్టి 3 రోజులు బట్టి నాతో మంచిగా మాట్లాడుతున్నాడు. షూర్గా అండ అన్న ఒకటి అడగనా అండి అన్న. మనం చాలా మరి మామూలుగా ఉన్నాం బయట. అన్న మీరు ఏంటున్నావు అన్నాడు. మనో తమ్ముడు అన్న అట్లా ఏంటాడు, కళ్ళు చెప్తాడు. ఇప్పుడు నేను ఎవరిని, నేను కూడా అతనే. ఇక అప్పుడు చూడండి, అసలుకి ఎప్పుడు పోయినా నన్ను వచ్చి వాటేసుకుని అన్నా అనేవాడు. ఇంకొకటి అడిగాడు, మీరేంటి తప్పుడు అంటాం అన్న అంటే అర్థం ఏంటి? జంజం రావటే ఏదన్నా అంట. అరే కనబడేసుకునే లోకంలో కనబడేసుకునే లోకన్నా ఆ రోజు నుంచి ఫ్రెండ్స్ ప్రారంభించాడు. దీన్ని బట్టి ఏమర్థమైంది? మనుషుల్లో ఎన్ని రకాలున్నా అన్ని రకాల మనుషుల్లో నేను ఉంటా. నిజానికి నేను ఎవరికి తెలియదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేను క్రైస్తవుని రా, అది రియల్ క్రిస్టియన్ అలా ఉంటాను. మరి అంటే
అంటే ఏమర్థమవుతుంది, ఇంకా ఇవి ఉన్నాయా? క్రైస్తవ సంఘాలలో వాక్యం విని బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మా ఓడు మీ ఓడు ఇలా మాట్లాడితే నాకు ఒక్కటే తెలుసు, ప్రార్థన. ప్రభువా ఈ దరిద్రం వద్దు ప్రభువా. లోపల చాలా బాధేస్తుంది, మనసుకు బాధేస్తుంది, అది చాలా బాధేస్తుంది. ఏ మీటింగ్కి వెళ్ళినా వాళ్ళు ఫ్యాన్ పెడతారా, కూలర్ పెడతారా, నులక మంచం వేస్తారా, నవారు మంచం వేస్తారా చూడడం. ఫస్ట్ చూస్తా వాతావరణం వాళ్ళు ఫస్ట్ చెప్తా ఏం నెక్స్ట్ మనకు. మా ఊరు తినక చాలా రోజులు అవుతుంది, నాకు కాస్త గోంగూరను పచ్చిమిర్చి వండిపెట్టమ్మా అంట. ఎందుకంటే అవి ఎక్కడ దొరుకుతాయి కాబట్టి వాళ్ళు రిలీఫ్ అవుతారు. చట్నీ వేసి పెట్టి చాలే తిని బోరు పెట్టేస్తుంది అని చెబుతుంటా. అంటే మనకి ఏదైతే అందుబాటులో ఉంటుందో తక్కువ ఉంటుందో అది మెన్షన్ చేస్తాం వాళ్ళ దగ్గర. అంతే. మనసేమని అడగను, పక్కన అది ఉంటుంది. పోత మంచిగా దిండి తీసుకుంటే ఆ నొలక మంచంలో పడుకుంటా. అంతే. మాకు కొంచెంసేపు ఎవరు మాట్లాడించమాకండి అంట. ఇవాళ పడుకుంటా. ఇంక లేపరు. ఇంకా అయ్యగారు గోంగూర పచ్చడితో తిని నొలక మంచంలో పడుకుంటూ వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పండి. మాలో ఒకడు ఏసీ లేదు, ఏలేదమ్మా కంఫర్ట్గా ఉండాలి కానీ కొంచెం అట్లా. మళ్ళీ ఇప్పుడు ఆడుకోపోయి ఏసీ తేవాలి, లేకపోతే కూలర్ తేవాలా, లేకపోతే అప్పుడు కూడా 2000 పెట్టి ఫ్యాన్ తేవాలా. ఏందిరా నువ్వు? స్వార్థకి వెళ్ళివా, సుఖానికి వెళ్ళివా? ఎలాంటి ఎక్కువ అయిపోయారు. అప్పుడు రెండోసారి నువ్వు ఆ ఇంటికి వెళ్ళగలవా? ఆ ఇంటి వెళ్తే అంత ప్రేమగా ఉండగలవా? హెచ్చులోండి క్రైస్తవ బోధకులు బాగా బాగా నిజం. కాబట్టి ప్రేమ దేవుని పిల్లలు ఇవన్నీ కూడా ఎప్పుడు ఉండాలి తెలుసా? నేర్చుకునేటప్పుడే ఉండాలి. ముందు నేర్పేవాడు అలా ఉంటేనే నేర్పగలడు. వీడు కూడా అనుకో, ఇంకేం చేస్తాం మనం? హెచ్చుకుంటుంటే మనం ఏం చేస్తాం? ఇంకా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు. మంచి పేరంటే గుణం. పేరనగా గుణం. పేరంటే మంచిగా మరి విక్టర్ లేకపోతే విక్టర్ ఇవి కాదు, అవి కాదు మంచి పేర్లు అంటే. పేరంటే మనం పెట్టుకుంది కాదు. పేరు ఇజ్ ఈక్వల్ టు క్వాలిటీస్, గుణం, గుణగణాలు. మంచి పేరు గుణగణాలు. అది ఇప్పుడు చెప్పాం కదా. ఏం ఆశించారండి, ఏం చేయరండి, మనం ఏది పెట్టి తింటారండి. నిజంగా అలాంటి వాళ్ళే కావాలి. వాక్యం మాత్రం మామూలుగా ఉండదండి బాబు. అట్లా ఎంత బాగుంటుందండి. అది పేరంటే అది. ఆత్మతోనూ జ్ఞానముతోనూ. జ్ఞానం అంటే మరి బయటికి వెళ్ళదు. మళ్ళా ఈ లోక జ్ఞానాన్ని దేవుడి వెరితనంగా, మరి ఆ వెరితనాన్ని ఎందుకు ఆయన దీంట్లో మిక్స్ చేసి మాట్లాడతాం? లోక జ్ఞానాన్ని దేవుడు వెరితనంగా చేస్తే ఆ లోక జ్ఞానం పుస్తకాలు చదివి బైబిల్ని కలిపి ఈ రెండింటిని తీసుకొచ్చి ఎందుకు చేస్తున్నావు? బైబిల్ చదివితే బైబిల్ చెప్పాలా, మరొకటి చెప్పకూడదు. ఇంకా అది ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు గుణగణాలు 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి, మేము వారిని ఈ పనికి నియమింతుము. 7 సెలెక్ట్ చేయి, వాళ్ళకి నేర్పు, వాళ్ళకి ఏం చేయాలో నేను చెప్తా. నీ పని ఏంటి? మంచి గుణగణాలు ఉన్న వాళ్ళని 7 పట్టు. వాళ్ళకి మహా ఆడమగని చెప్పట్లు అక్కడ చూడండి. వాళ్ళ 7 పట్టు అంతే. వాళ్ళకి మంచి జ్ఞానాన్ని అందించు. వాళ్ళు ఎలా వాడుకోవాలో నేను చూస్తా. ఎంత భరోసా అండి. మాట చూపిన బాట ఎంత గొప్పది. అయ్యానంటే వ్యసంగా ఎందుకునండి, ఎవరికి ఆపేస్తుంటా. ఇవన్నీ వచ్చి కొద్ది కాలం క్రితం, ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు పిల్లల మంచులు కానీ ఇంతకుముందు వచ్చాయి. నాకు అనిపించేది, నేను ప్రసంగాన్ని చాలా జాగ్రత్తగా వింటాను. మీరు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వింటా. లైన్ ఎక్కడైనా మిస్ అవుతుందా, ఎక్కడైనా వెళ్తుందా, ఎక్కడైనా ఉంటుందా ఖచ్చితంగా చెప్పేస్తాను. మన బిడ్డ సీని చెప్పింది, తప్పిందమ్మా అని చెప్పేసిన కూతురేగా. ఎప్పుడు రోజు మా ఆయన నాతో, నా ఇంట్లో ఉంటుంది కదా, మన ఇంట్లో ఉంటుంది కదా, బాగుంటుంది అని చెప్పొచ్చుగా. ఎంతమంది చెప్పేది బాగుందని. బాగుందని చెప్తూ, బాగుంటే బాగుంది, బాగలేకపోతే లైన్ తప్పింది. రెండే. ఎవరైతే ఏంటి, రేపు వాళ్ళ అవసరం దేవుడికి, రేపు అవసరం ఇలాగే ఉంటాం. ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ముందుకు రాలా. మంచి ఆలోచన ఉన్న వాడికి టైం పట్టొచ్చేమో కానీ 4 రోజులు, ఆ టైం వస్తుంది కదా, రాదా? వస్తుంది. అప్పుడు మీరు జమ్ములాగా తయారవ్వాలి.